హరే కృష్ణ. అందరికి వినిపిస్తుందా అండి? గ్రేట్. సో మనం ఈరోజు క్లాసెస్ స్టార్ట్ చేస్తాము విత్ ప్రేయర్స్. సో నేను షేర్ చేస్తాను, నాతో కలిపి మీరు అందరూ నాతో కలిపి మీరు ప్రార్థించాలి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ. గీతా ఫర్ యూ సిరీస్లో 3వ అధ్యాయం మీరు చర్చించుకుంటున్నాము. సో క్లాస్కి వచ్చిన అందరి భక్తులకి ఇదే స్వాగతం. సో నిన్నటి క్లాస్లో మనము చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ బట్ వెరీ టఫ్ చాప్టర్ చూసాము. నిన్నటి చాప్టర్లో మనము అర్జునుడి యొక్క 5 ప్రశ్నలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి, యుద్ధం చేయకపోవడానికి కారణాలు. సో దానిని కృష్ణుడు సిస్టమాటిక్గా ఎలా ఆ యొక్క సందేహాన్ని ఎలా నివృత్తం చేస్తారనేది మనం చూసాము. సో ఫస్ట్ థింగ్ మనం చూసాము, ఆయన అర్జునుడు వాళ్ళు చనిపోతారే అనే కరుణ ఆ భావన ఉంది, దాన్ని కృష్ణుడు ఎలాగ తిప్పికొట్టారో మనం చూసాము. కృష్ణుడు ఆత్మతత్వం బోధించడం ద్వారా కృష్ణుడు ఏమని చెప్తున్నారు, ఓ అర్జున మనము శరీరం కాదు కానీ మనము శరీరంలో ఉన్న ఆత్మని అని చెప్తారు కృష్ణుడు. అండ్ ఆత్మకి మరణం లేదు, మరి ఆత్మని ఎవరు చంపలేరు, అండ్ దాన్ని ఎవరు కొయ్యలేరు, తగలబెట్టలేరు, ఇలా ఆత్మతత్వం మొత్తం చెప్తారు. సో దిస్ కాన్సెప్ట్ యాక్చువల్గా నేను ద సైన్స్ ఆఫ్ సోల్ అనే దాని మీద సెపరేట్ లెక్చర్ ఇచ్చాను నేను. దాన్ని ఆ లెక్చర్ నేను మీకు ఈరోజు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. నిజంగా మీరు అంటే ఇప్పుడు కృష్ణుడు యాక్చువల్గాన ఈ డజంట్ ట్రై టు ప్రూవ్ ఆత్మ అంటే ఏంటి అనే విషయాన్ని ఆయన 18 అధ్యాయాల్లో చర్చిస్తారు. కానీ యాక్చువల్గా దాన్ని సిస్టమేటిక్గా లాజికల్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అర్జునుడు అక్కడ మనలాగా మొండివాడు కాదు అక్కడ. సో బట్ నెవర్తలెస్ మనకి సైంటిఫికల్గా కూడా మన శరీరం కాదు ఆత్మ అని మనకి ఇంకా కన్విక్షన్ కావాలనుకుంటే దేర్ ఇస్ ఏ లెక్చర్ నేను ఇచ్చాను. లెక్చర్ ఆ లెక్చర్ని మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తానండి, మీరు అందరూ కూడా మీకు సమయం ఉన్నప్పుడు అది విందురు. కానీ సింపుల్ నేను ఇప్పుడు అంటే భగవంతుడు మనకి ఇచ్చిన జ్ఞానం ఎంత ముఖ్యమో చెప్పాలనుకుంటే, నిజంగా మనము శరీరం కాదు ఆత్మ అనే ఒక విషయం మీద మనకు ప్రాపర్ అవగాహన ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో సరే ఆధ్యాత్మికంగా పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడతాము, భౌతికంగా చూసినా సరే ఎన్ని లాభాలు ఒకసారి ఊహించుకోండి. నేను శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు ఆత్మకి స్త్రీలింగం పులింగం అనే భేదం ఉండదు, ఆత్మకి ఈ కులము ఆ మతం అనే భేదం ఉండదు. ఇమాజిన్ మన 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 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 జబ్బు ఏంటి? కులాల గొడవ అనమాట. నేను కమ్మ, నేను రెడ్డి, నేను కాపు, నేను రాజు. ఈ ప్రాబ్లమ్సే ఉండకపోతే నిజంగా మన రాష్ట్రం ఎంత బాగుపడేదండి, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ కులాలకి మతాలకు అతీతంగా ఉంటే ఎంత బాగుంటుంది. సిమిలర్గా ఇండియా పాకిస్తాన్ టెర్రరిజం ఇవన్నీ దేనికి ఉంటాయి? ఆత్మ అనే కాన్సెప్ట్ నిజంగా మనకు అర్థమైతే ఆత్మస్థాయిలో అందరూ సమానమే. అండ్ ఆత్మ అంటే సరే నేను ఆత్మ అర్థమైనప్పుడు నేను శరీరం అనుకుంటే, ఇప్పుడు చక్రధారి దాస్ అనే వ్యక్తి నేను ఈ శరీరము ఈ బాడీ అనుకుంటే ఈ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? నా తల్లి నా తండ్రి కాబట్టి నా తల్లిదండ్రులు నాకు తెలుస్తుంది. నేను ఆత్మ అనుకున్నప్పుడు అప్పుడేమనిపిస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్ ఏమవ్వాలి, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి. అవునా కాదా? జస్ట్ ఆలోచించండి. ఇఫ్ ఐమ్ దిస్ బాడీ దెన్ వేర్ దిస్ బాడీ కమ్స్ ఫ్రమ్? ఓ హీర్ ఇస్ ద పర్సన్, ఆవిడ పేరు సరస్వతి, మై మదర్. ఇమాజిన్ ఇఫ్ ఐమ్ దిస్ బాడీ, ఇఫ్ ఐమ్ దిస్ సోల్, ఈ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది?
కృష్ణుడు భగవద్గీతలో చెప్తారనమాట. సర్వయోనీషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాద్ బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత, నేనే తండ్రి అని ప్రకృతి తల్లి అని భగవంతుడు స్వయంగా చెప్తారనమాట. కాబట్టి ఈ సృష్టిలోని ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క సంతానము. ఈ విషయం అర్థమైనప్పుడు మనం ఒకరిని అన్నదమ్ముల మధ్య కొట్టుకుంటామా, ప్రేమించుకుంటాం. రెండోది మనుషులు మాత్రమే జంతువుల మీద కూడా నిజమైన కరుణ చూపిస్తాము. ఎవ్రీ జీవ నీకు బతకడానికి ఎంత హక్కు ఉందో ప్రతి జీవికి కూడా బతకడానికి అంతే హక్కు ఉంది. సో కృష్ణుడు ఏమని చెప్తున్నారు, నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్తున్నారు అనమాట. అంటే ఆత్మను ఎవరు వధించలేరు అని చెప్పి. దాని అర్థం శరీరాన్ని వధించేవచ్చా, మనం ఎవరి మీద చంపేయవచ్చా అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తుంది అది కాదండి. ఇంకా ఆ యాంగిల్లో చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరు ఆత్మ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ లోకంలో బతికే సమాన హక్కు ఉంది. నాలుగుకి రుచిగా ఉంటుందని చెప్పి నేను జంతువుని చంపి తినేస్తాం మనం ఈ రోజుల్లో. సో ఎవరు మనకు హక్కు ఇచ్చారు, అది కూడా ఆత్మనే. నువ్వెలాగా ఆత్మను అది ఆత్మనే. నీకు ఈ లోకంలో బతికే హక్కు ఎంత ఉందో దానికి కూడా బతికే హక్కు అంతే ఉంది. రియల్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ యువర్ సోల్, మనం ఇంకాస్త కరుణ చూపిస్తాము. శారీరక స్థాయిలో కన్నా కూడా ఆత్మ అర్థమైతే ఇంకా కరుణ చూపిస్తాం మనం ఇంకా, రైట్. సో కృష్ణుడు ఆత్మ అనే కాన్సెప్ట్ చెప్పారు. తర్వాత కృష్ణుడు ముఖ్యంగా నిష్కామ కర్మ అనే కాన్సెప్ట్ చెప్పారనమాట. అంటే అర్జునుడు ఏమంటాడు, నేను యుద్ధం చేస్తే పాపం తగులుతుంది, ఎంతో రక్తపాతం అవుతుంది, కాబట్టి నేను పాపం చేసిన వాడిని అవుతానని చెప్పి కృష్ణుడు చెప్పారు. నువ్వు పాపం చేసిన వాడు కాదు, ఎందుకంటే నీ యొక్క స్వధర్మ నిత్య నువ్వు నిష్కామ కర్మ చేయి, కర్మణ్యవాది కారస్తే అని శ్లోకాన్ని చెప్తారు, రైట్. అంటే నువ్వు యుద్ధం చెయ్యాలి, అది నీ ధర్మము, యుద్ధం చెయ్యి. కానీ ఏమనుకోవద్దు, యుద్ధం చేయడం నాకు లాభమా నష్టమనే లెక్కలు వేసుకోవద్దు. రెండోది లాభం లెక్కలు వేసుకోవద్దు, ఆశించొద్దు. మూడవది, సరే యుద్ధం కూడా ఎలా చేయగలిగావు, ఎలా గెలవగలిగావు, నేను ఇచ్చిన శక్తి ద్వారానే గెలవగలిగావు అంటే అట్లీస్ట్ అక్కడ సక్సెస్ కూడా నువ్వు తీసుకోవద్దు. మా కల్మ ఫర్ హేతుర్బు అని చెప్పి అలా అని చెప్పేసి సక్సెస్ లేదు, రిజల్ట్స్ లేవు, నేను యుద్ధం చేయాలి కాదు, యుద్ధం చెయ్యి. సో ఇదే యాక్చువల్గా నిష్కామ కర్మయోగ అనే కాన్సెప్ట్ 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో చెప్పారు. కానీ కృష్ణుడు కర్మయోగ చెప్తారు, బుద్ధి యోగ చెప్తారు, సాంఖ్యయోగ చెప్తారు. 2వ అధ్యాయంలో చాలా కాన్సెప్ట్లు చెప్పేస్తారు. కాబట్టి ఎందుకంటే చెప్పినట్టుగా 2nd చాప్టర్లో కృష్ణుడు అర్జునుడి యొక్క 5 ప్రశ్నల సమాధానం చెప్పే ప్రక్రియలో హై లెవెల్ కాన్సెప్ట్ చెప్తారు. సో ఇన్ ద ప్రాసెస్ కొన్నిసార్లు అది మనకు కొంత అర్థం కాకపోవచ్చు, అర్జునుడు కూడా అర్థం కాదంట. సో ఈ 3వ అధ్యాయంలో అర్జునుడు ఇప్పుడు నింపాదిగా ఒక్కొక్క 2వ అధ్యాయం కృష్ణుడు ఏదైతే చెప్పాడో దాని మీద ఇంకాస్త డీటెయిల్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీకు నిన్న క్లాస్ గుర్తుకుందా అండి? నేను మీకు చెప్పాను, ఏమని చెప్పాను నేను, బాబు కరెంట్ పోయింది ఏంటి నాన్న? సో అబ్బాయి చెప్తాడు, మమ్మీ ఏం చెప్తాడు, లోడ్ ఎక్కువైపోయింది చెప్తాను అనమాట. సో మదర్కి లోడ్ ఎక్కువ అంటే ఏంటి తెలియదు, కానీ సరే ఆ టైంకి సైలెన్స్. తర్వాత అడుగుతుంది, ఓకే ఫంక్షన్ అంతా అయిపోయింది, నాన్న లోడ్ అంటే ఏంటి అని చెప్పి. లోడ్ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్కువ లాగేయడం వల్ల సరిపడదు. పవర్ అంటే ఏంటి, నెక్స్ట్ వాట్స్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి. సో ఇవన్నీ ఫర్దర్ క్వశ్చన్స్ అనమాట. సో సిమిలర్లీ అర్జునుడికి అక్కడ బుద్ధి యోగ, నిష్కామ కర్మయోగ అంటే అర్జునుడికి తెలియదని కాదు, ఇవన్నీ యాక్చువల్ తెలుసు. కానీ నేను చెప్పాను కదా, కృష్ణుడు అర్జునుడిని ఒక సాధారణ బద్ధజీవి స్థాయిలో నిల్చోబెడతాడు అక్కడ. ఇప్పుడు మనకు తెలుసా అండి బుద్ధి యోగ అంటే తెలుసా, నిష్కామ కర్మ అంటే తెలుసా మనకి? మనం కన్ఫ్యూజ్ అవ్వలేదా? సో అర్జునుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడండి. అండ్ ఇప్పుడు అర్జునుడు ఫర్దర్గా అడుగుతున్నారు. సో అది ఈరోజు అధ్యాయం. సో ఈ అధ్యాయం పేరు ఏంటి అంటే, రాసుకోండి, అందరూ నోట్స్ రాస్తున్నారు కదా, నోట్స్ రాయాలండి. లేకపోతే మనకు విన్నప్పుడు క్లాస్ అయిన తర్వాత అడుగుతాం క్వశ్చన్స్ వాట్సాప్ గ్రూప్లో, ప్లీజ్ షేర్ సమ్ పాయింట్. స్వామీజీ అద్భుతంగా ప్రసంగించారు స్వామీజీ అంటారు. అరే అద్భుతమా దరిద్రం తర్వాత విషయం, ఒక పాయింట్ షేర్ చేయండి అని అంటే చాలా చెప్పారు ప్రోజీ, ఒక పాయింట్ షేర్ చేయండి, అన్ని పాయింట్లు బాగున్నాయి ప్రోజీ, అన్ని పాయింట్లు ఒక పాయింట్ షేర్ చేయండి ప్రోజీ అంటే ఏం చెప్పంటారు ప్రోజీ, దేనికి అదే సాటి ప్రోజీ, ఒకటని వేలెత్తి చూపించిన ప్రోజీ అన్ని అద్భుతం ప్రోజీ అని చెప్పి ఒక్క పాయింట్ షేర్ చేయండి అంటే మనం చేయలేము, ఎందుకంటే మనం రాసుకోవట్లేదు కాబట్టి. సో ప్లీజ్ టేక్ డౌన్ నోట్స్ రాసుకోండి. ఇది ఫ్రీగా చెప్తున్నాం కదా అని చెప్పి దీనికి విలువ, దీనికి ఇది క్యాజువల్ తీసుకోవద్దండి. మేము చార్జ్ చేయట్లేదు, ఎందుకంటే చార్జ్ చేయాలంటే ఎంత చార్జ్ చేస్తాము, ఈ జ్ఞానానికి వెలకట్టగలమా, కాబట్టి చార్జ్ చేయాలి, మీ ఆస్తులు మొత్తం ఇచ్చినా సరిపోదు నాకు. అందుకే వీఆర్ నాట్ ఛార్జింగ్. దాని అర్థం దీనికి విలువ తక్కువ అని కాదు. ఎవ్రీవన్ టేక్ డౌన్ నోట్స్, రైట్, ఫైన్. సో ఈ అధ్యాయం పేరేంటి, కర్మయోగ. ఈ రోజు నుంచి మీరు శ్రద్ధగా వినాలే కానీ
మీకు సబ్జెక్ట్స్ అన్నీ నెమ్మదిగా అర్థమవుతాయి. ఫస్ట్ రోజు అన్నది జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, అందులో కాన్సెప్ట్స్ ఎక్కువేం లేవు. సెకండ్ రోజు అన్ని కాన్సెప్ట్స్ చెప్పేశారు. థర్డ్ రోజు నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ నింపాది మనం వెళ్తామన్నమాట, రైట్? సో కాకపోతే ఇప్పుడే చెప్తున్నానండి, ఈ ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగలో చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త కొత్త కాన్సెప్ట్లు వస్తుంటాయి. సో చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. భక్తి యోగంలో అనేక కాన్సెప్ట్స్ రావండి. భక్తి యోగ ఇస్ మోర్ అబౌట్ హార్ట్ అప్లికేషన్, కానీ కర్మయోగంలోనే చాలా కొత్త కాన్సెప్ట్లు వస్తాయండి. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఈరోజు మనం చర్చించుకున్న అధ్యాయము ఇది అంటే బయట వాళ్ళకి, ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కడు భగవద్గీత మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి. సో మీరు వరల్డ్ కప్ గెలవగలనుకుంటున్నారా, లేకపోతే ఏదో కప్ గెలవాలనుకుంటున్నారంటే ఏ కెప్టెన్ అయినా సరే, ఏ కోచ్ అని ఏం చెప్తాడు ఇంటర్వ్యూలోని, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ రిజల్ట్, వీఆర్ ఫోకస్డ్ ఆన్ ద ప్రాసెస్. అవునా కాదా? అలాగే అంటారు. మీరు ఎప్పుడైనా చదవండి, ఏ కెప్టెన్ అయినా సరే. నేను చిన్నప్పుడు చూసేవాడిని, అప్పటి నుంచి ఇప్పటివరకు అందరు కెప్టెన్లు అలాగే అంటారనమాట. మేము రిజల్ట్ గురించి ఎక్కువ చింతించట్లేదు, మేము మా ప్రాసెస్ మీద ఫోకస్ పెడుతున్నాము, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది యాక్చువల్గా ఏ సబ్జెక్ట్ అండి? కర్మయోగ సబ్జెక్ట్ ఇది. చాలామంది బయట కూడా నా కర్మణ్యవాది కారేస్తే వర్క్ ఈజ్ వర్షిప్, చాలా దగ్గర మీరు చూసే ఉంటారు, పనియే దైవము అని చెప్పి. సో ఇలాంటి ఎన్నెన్నో కాన్సెప్ట్లు బయట, అంటే బయట భగవద్గీతకు సంబంధించి బయట చలామణి అవుతున్న ఎన్నెన్నో కోట్స్. అంతెందుకని నాకు 100 మంది ప్రతిరోజు ఒక పోస్టర్ పంపిస్తారనమాట, భగవద్గీత కొటేషన్ చెప్పి. నాకు అనిపిస్తుంది, ఈ కొటేషన్ భగవద్గీత ఎక్కడ ఉందిరా బాబు అని చెప్పి. ఏది పడితే అది రాసేస్తారు, కానీ భగవద్గీత అని రాస్తారనమాట. జై హిందూ, జై భారత్, జై శ్రీరామ్, జై భగవద్గీత. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏం రాసినా సరే మోర్ ఆర్ లెస్ వాటన్నిటికీ ఆధారం ఈ అధ్యాయం కర్మయోగ. సో బయట వాళ్ళకి కర్మయోగ అనేది యాక్చువల్గా మోస్ట్, అంటే అందరూ ఎక్కువ వాడే, అంటే చెప్పాలంటే భగవద్గీతలో ఎక్కువగా కోట్ చేసే అధ్యాయం 3వ అధ్యాయం కర్మయోగ మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరు రెడీయేనా? ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్. మీకు షేర్ చేస్తాను నేను, బట్ ఐ విల్ స్పీక్ ఫస్ట్. సో అర్జునుడు లాస్ట్ క్లాస్లో, నిన్నటి అధ్యాయంలో ఆయన ముఖ్యంగా 2వ అధ్యాయం 49వ శ్లోకంలో అక్కడ చూసినట్లయితే కృష్ణుడు ఏమని చెప్తారు అంటే, అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణుడు 47వ శ్లోకంలోని, అర్జున మీరు యుద్ధం చేయండి అని చెప్పారు, ఫైట్ అని చెప్పారు, రైట్? సో నిష్కామ కర్మలో భాగంగాన సో ఈ ఫైట్ అని చెప్పారనమాట. నువ్వు స్వధర్మం ప్రకారంగా నీ ఫైట్ చేయాలి, క్షత్రియుడిగా కాబట్టి నువ్వు ఫైట్ చేయని చెప్పారు. తర్వాత మరి ఫర్దర్గా ఏం చెప్తారంటే, ఈ యొక్క దుష్ట కర్మలని పక్కన పెట్టు, ఈ పాపవాటిని పక్కన పెట్టు అని చెప్తారనమాట. సో అర్జునుడికి ఆ విషయము అర్థం కాదు. అర్జునుడు ఏమనుకున్నాడంటే, ఈ పాపకర్మలు దుష్టకర్మలు అంటే యుద్ధం చేయడం పాపం, అంటే యుద్ధం చేయడం పాపం కాబట్టి అంటే ఒక సైడ్ నుంచి మీరు పాపం అంటే యుద్ధం చేయొద్దు అంటున్నారు, ఒకసారి యుద్ధం చేయొద్దు అంటున్నారు, ఇంకోసారి మళ్ళీ యుద్ధం చెయ్యు అంటున్నారు. కాబట్టి నాకు అర్థం కావట్లే, సో యుద్ధం చెయ్యాలా యుద్ధం చేయకూడదా అని చెప్పి. అంటే కృష్ణుడు చెప్పిన కొన్ని, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రామాయణం అంతా విని తర్వాత రాముడు సీత ఏమవుతుందని అడిగారంట కొంత ఎవరో. సో అలాగనే అర్జునుడు ఈజ్ కైండ్ ఆఫ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. సో అండ్ వన్ యాంగిల్ ఆయనకి ఏమనిపించిందంటే, త్యజించడం ద్వారా, అంటే వైరాగ్యం ద్వారా నేను పాపాన్ని దూరంగా ఉంటాను అని చెప్పి. అంటే పాపం దూరం అంటే వైరాగ్యం అంటే యుద్ధం వదిలేయాలి, ఇంకో దగ్గర యుద్ధం చేయమని చెప్పారు. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో నేను యుద్ధం చెయ్యాలా యుద్ధం చేయకూడదా అని చెప్పి అర్జునుడు అడిగారు. దానికి కృష్ణుడు ఏం సమాధానం చెప్పాడో నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మీరు నిత్యధర్మం, స్వధర్మము, ఈ టెక్నికల్ వాటిలో వెళ్ళొద్దు. సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా అర్జునుడికి అర్థమైంది ఏంటంటే, ఒక దగ్గర యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు, ఇంకో దగ్గర యుద్ధం చేయొద్దని చెప్పాడు. అలా అనిపించింది అర్జునుడికి. కాబట్టి నేను యుద్ధం చేయాలా యుద్ధం చేయొద్దా అనేది అర్జునుడి యొక్క ప్రశ్న. సో దానికి నెక్స్ట్ కృష్ణుడు అర్జునుడు అడుగుతారు, నాకు ఒకటే చెప్పండి, నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటారనమాట. దానికి కృష్ణుడు ఏమని జవాబు చెప్పారు మనం ఇక్కడ చూస్తాము. కృష్ణుడు ఏమని సమాధానం చెప్తానంటే, చూడు అర్జున, దెర్ ఆర్ 2 kinds, 2 రకములైన మార్గాలు ఉంటాయి. అంటే స్వధర్మము, ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాము మనము, సనాతన ధర్మం అని చెప్పి. సనాతన ధర్మాన్ని నిత్య ధర్మం అంటారు, గుర్తుపెట్టుకోండి. నేను అట్లా చెప్పాను కదా, స్వధర్మము సనాతన ధర్మం చెప్పి, సనాతన ధర్మం నిత్య ధర్మం అంటారు. సో కృష్ణుడు ఏం చెప్తారంటే,
నేను నీకు సనాతన ధర్మం నిత్య ధర్మం చేయమని చెప్పాను. కానీ నిత్య ధర్మము అంటే నీ దృష్టి నువ్వేమనుకుంటున్నావు? నిత్య ధర్మం అంటే వైరాగ్యం అనుకుంటున్నావు, రైట్? నిత్య ధర్మం అంటే వైరాగ్యం అనుకుంటున్నావు. కానీ నిత్య ధర్మంలో 2 రకాలు ఉన్నాయి. నిత్య ధర్మంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానంతో కూడిన వైరాగ్యము, రెండవది జ్ఞానంతో కూడిన కర్మ అని కృష్ణుడు చెప్తున్నారు. సో అంటే ఏంటి మనం ఇప్పుడు చూస్తాము. సో ఎసెన్షియల్గా ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే ఈ చాప్టర్లో మొత్తం 43 శ్లోకాలు ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ 43 శ్లోకాల్లో కూడా దీన్ని 4 సెక్షన్స్ అనమాట. మొదటి సెక్షన్ ఫస్ట్ 9 శ్లోకాసు. ఇందులో నిజమైన వైరాగ్యం, త్యాగం అని రాసాము. నిజమైన వైరాగ్యం అంటే ఏంటి, కృష్ణుడు ఏం చెప్తున్నాడో మనం చూస్తాము. ఇది ఈ ఫస్ట్ 9 శ్లోకాసు ఈ అధ్యాయంలో మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పాలంటే సుమారుగా ఒక 40 నిమిషాలు ఈ ఫస్ట్ 9 శ్లోకాసే తీసుకుంటాను నేను ఇక్కడ. ఆ తర్వాత సెకండ్ థింగ్ ఇస్ 10 to 16, రైట్? సో ఇందులో యజ్ఞ చక్ర అనే కాన్సెప్ట్ అంటే మనం వింటామన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మూడోది ఏంటంటే ఆదర్శప్రాయమైన వ్యక్తి, అర్జునుడు నువ్వు ఆదర్శప్రాయమైన వ్యక్తి అవ్వాలి అని చెప్తారు ఇక్కడ. ఫోర్త్ది నువ్వు అంటే అల్టిమేట్గా భగవంతుడు నిష్కామ కర్మయోగ చెప్తాడు. అలా నిష్కామ కర్మ అవ్వడానికి నేను ఎవరు అడ్డుపడుతున్నారంటే కామం అనేది. ఆ కామాన్ని ఎలా జయించాలి అనే కాన్సెప్ట్ని ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో కూడా మనం కామం గురించి చెప్పుకున్నాము. కామేశ, క్రోధేశ, రజోగుణ, సముద్భవం అని చెప్పి. సో ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో దిస్ హోల్ చాప్టర్ ఇస్ కర్మయోగ. సో అందులో కూడా ఫస్ట్ 9 శ్లోకాస్ వెరీ ఇంపార్టెంట్ శ్లోకాస్. వాటిని మనం ఈరోజు చూస్తామన్నమాట. నిజమైన వైరాగ్యము, కపట వైరాగ్యము అనే కాన్సెప్ట్ చూస్తాం. చూడండి, అర్జునుడి యొక్క ప్రశ్న ఏంటి అంటే ఆయన ఏమనుకుంటాడు? సో నిత్యధర్మం ప్రకారంగా వైరాగ్యం గొప్పది కాబట్టి సో నేను ఈ యొక్క యుద్ధాన్ని, నా కార్యాన్ని, నా ధర్మాన్ని త్యజిస్తాను అని చెప్పి, ఐ విల్ రినౌన్స్ మై వర్క్ అని చెప్పి. సో కృష్ణుడు ఏమని చెప్తున్నారు? 2 రకాలైన వైరాగ్యాలు ఉంటాయి. ఒకటి మన పనిని త్యజించడము, రెండవది మన యొక్క కర్మ ఫలాన్ని త్యజించడం. కర్మని త్యజించడం కాదు, కర్మ ఫలాన్ని త్యజించడము. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ యాక్చువల్లీ. సో కర్మ ఫలాన్ని రాసుకోండి, అదేంటి అన్నది నేను ఇప్పుడు నింపాదిగా మీకు చెప్తానమాట. కర్మ ఫలాన్ని త్యజించడం అని చెప్పి. సో అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? కర్మ కాదు, సన్యాస కాదు, ఈ 2 కాదు నేను చెప్తున్నది. కర్మ సన్యాస అని చెప్తున్నారనమాట. కర్మ అంటే యుద్ధం చెయ్యి, సన్యాస అంటే యుద్ధాన్ని వదిలే. సో కృష్ణుడు యుద్ధం చేయమని కూడా కాదు, యుద్ధం చేయడం అంటే, యుద్ధం చేయడం అంటే ఇక్కడ తన స్వార్థం కోసం చేయడం, తన స్వార్థం కోసం చేయడం అనమాట. సో అది కూడా అంటే దాని కర్మ వద్దు, సన్యాస వద్దు, కర్మ సన్యాస అని చెప్తున్నారనమాట. సో కర్మ సన్యాస అంటే ఏంటి? వైరాగ్య భావంలో యుద్ధం చేయడము అంటే ఫలాన్ని అపేక్షించకుండా యుద్ధం చేయడము అనే కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ మనకు అర్థమయ్యేటప్పుడు మనం ముందుగా తెలుసుకోవాల్సింది అంటే కర్మ అంటే ఏంటి అని చెప్పి. మీరు భగవద్గీత చదివారు అంటే మీరు ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. కర్మ అనే పదానికి 2 అర్థాలు ఉంటాయండి. కర్మ అంటే మనం నా కర్మకాలు నేను అంటే తగిలాడరా అంటాం. నా కర్మకాలు నువ్వు నాకు పిల్లం అయ్యారు అంటారు. నా కర్మకాలు నాకు ఇలాంటి పిల్లలు పుట్టారు, నా కర్మకాలు నాకు ఇలాంటి బాస్ వచ్చాడు అంటారు. సో కర్మ అంటే మన వాడుక భాషలో కర్మ అంటే పుణ్యం పాపం అని అర్థం వాడుక భాషలో. సుఖం దుఃఖం పుణ్యం పాపం అన్నట్టుగాన. సో శాస్త్రం దృష్టిలో ఫ్రమ్ ద శాస్త్ర పాయింట్ ఆఫ్ వ్యూ కర్మ అంటే ఏంటి అంటే, కర్మ అంటే కార్యము అని చెప్పి, వర్క్. సో కర్మ మీన్స్ వర్క్ అండ్ కర్మ ఆల్సో మీన్స్ రిజల్ట్. సో 2 రాసుకోండి. రిజల్ట్ అంటే కర్మ ఫలాలు. సో కర్మ ఫలాన్ని కూడా కొన్నిసార్లు కర్మ అంటారు, ఆ కార్యాన్ని కూడా కొన్నిసార్లు కర్మ అంటారనమాట. సో ఇక్కడ కృష్ణుడు ఈ చాప్టర్లో కర్మయోగ అంటే కర్మ అంటే వర్క్ అని అర్థం. అక్కడ కర్మ అంటే రిజల్ట్ అని కాదు అక్కడ అర్థం. కర్మ అంటే వర్క్ అని అర్థం. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. కర్మ మీన్స్ వర్క్. సో కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నానంటే, అర్జున నీ అండర్స్టాండింగ్ తప్పు. నువ్వేమనుకుంటున్నావు? అయితే నేను యుద్ధం చేయకపోవడం వల్ల పాపం రాదు అనుకుంటున్నావు. కానీ యుద్ధం చేయకపోతే నీకు పాపం వస్తుంది. క్షత్రియుడిగా నేను ధర్మం చేయట్లేదు. కానీ యుద్ధం చెయ్యి, కానీ ఏ భావంలో చెయ్యాలి? ఏ భావం అంటే పూర్తిగా ఆ ఫలాపేక్ష లేకుండా, ఆ ఫలాపేక్షని త్యజించి యుద్ధం చేయి. దాన్ని కర్మ సన్యాస అంటారనమాట. సో ఆ కాన్సెప్ట్ చెప్తారు. డూ ఇట్ ఇన్ ఏ డిటాచ్డ్ వే అని చెప్పి చెప్తారనమాట. అండ్ సో ఇదొక రకం. రెండో రకం ఏంటంటే పూర్తిగా ఇఫ్ యూఆర్ రియల్లీ రెనౌన్స్డ్. ఇంకోటి ఏంటంటే పూర్తిగా నీ కర్మనే త్యజించడం అంటే సన్యాసి అయిపోవడం. అర్జున్ ఏమంటాడు?
నేను సన్యాసి అయిపోతాను అంటాడు కదా, నేను సన్యాసి అయిపోతాను వెళ్ళిపోతాను చెప్పి. సో అది తప్ప? ఇప్పుడు నేను సన్యాసిని ఒక రకంగా, అవునా కదా, మేము త్యజించాము. సో ఆర్ వి రైట్, ఆర్ వి రాంగ్? సో శాస్త్ర ప్రకారంగా కర్మని త్యజించడం కూడా ఉంది, అది కూడా ఒక మార్గము. కర్మ ఫలాన్ని త్యజించడం ఒక మార్గము. 2 మార్గాలు ఉన్నాయండి. కృష్ణుడు అదే చెప్తున్నాడు. కర్మ ఫలాన్ని త్యజించడం ఒక మార్గము, దాన్నే కర్మయోగ అంటారు. అండ్ కర్మని త్యజించడము అంటే ఈ యొక్క సంసారిక జీవితం త్యజించడం అదొక మార్గము, సాంఖ్యయోగ అని చెప్పి. సాంఖ్యయోగ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తే 2 మార్గాలు, కానీ నీకు కృష్ణుడు ఏమంటాడు, అర్జున నీకు ఈ కర్మయోగ మంచిది, అంటే కర్మ ఫలాన్ని త్యజించడం మంచిది నీకు. ఎందుకు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కృష్ణుడు ఏమని చెప్తారంటే, చూడు అర్జున, నువ్వు అనుకుంటున్నావు నేను సన్యాసం తీసుకొని నేను భిక్షాటనికి వెళ్ళిపోతానని చెప్పి. నిజంగా వెళ్ళి చూడు, నువ్వు వెళ్ళి చూడు ఒకసారి. భవతి భిక్షాంతి అని వెళ్తావు, 2 ఇళ్ళకి వెళ్తావు, వాళ్ళు భిక్షాటను వెయ్యరు, వాళ్ళు భిక్ష వెయ్యరు కాదు, ఎవరో అవమానిస్తారు. నీకు పని పాట లేదు, దుఃఖలా ఉన్నావు నువ్వు, పని చేసుకుని బతకొచ్చు కదా అని చెప్పి అంటారనమాట. నీకు గణగణ 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 గణ లెగిసిపోద్ది అనమాట. కసా కత్తీసి ఫస్ట్ నరికేస్తావు నువ్వు. కృష్ణుడు అంటాడు అలాగా. ఎందుకంటే నీలో ఆ క్షత్రియ భావం పోలేదు, నీకు ఇదేమిన్నది. ఆ క్షత్రియ భావం, క్షత్రియుడు అవమానం పడ్డావు. తనని ఎవరైనా అవమానిస్తే ఎదురువాడు ఎవడైనా చూడనమాట, వాడు అస్సలు తట్టుకోలేడు అవమానాన్ని. ఎంత కష్టమైన పడతాడు, కానీ అవమానాన్ని భరించడు క్షత్రియుడు. కాబట్టి అప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను వైరాగిని అవుతాను, త్యాగిని అవుతా అని చెప్పి. కానీ ఇప్పుడు నువ్వు వైరాగ్ అవుతావు అనేది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ జెన్యున్ రెనౌన్సియేషన్ కాదు. అంటే నువ్వు అంటే ఒక రకంగా యుద్ధం అంటే భయపడి లేదా విసిగిపోయి నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ నిజంగా నీలో ఆ వైరాగ్యం రాలేదు. కాబట్టి నీకు ఈ డోంట్ రెనౌన్స్ వర్క్, ఆ కర్మయోగి అవ్వు అని చెప్తారనమాట. అండ్ ప్రీమెచ్యూర్గా నిజంగా నీకు ఆ స్థాయి రాకుండా, నిజంగా నీలో అంత వైరాగ్యం రాకుండా నువ్వు వైరాగ్యం అయితే, ఒక సన్యాసి అయితే ఏమవుతుంది అని కృష్ణుడు అద్భుతమైన శ్లోకం ద్వారా చెప్తారు. ఆ శ్లోకాన్ని మనందరం కూడా ఇప్పుడు ఒకసారి రిసైట్ చేద్దాము. అందరూ నా వెనకాల చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ శ్లోక. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కృష్ణుడు ఏమంటున్నారు ఇక్కడ, కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములను మగ్నమై ఉండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఎవరో అంటే ఇది జస్ట్ శాంపుల్ ఫోటో. అంటే ఒక వ్యక్తి బాహ్యంగా అన్నీ వదిలేశాడు, సన్యాసి అయిపోయి తపస్సుకి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తున్నాడు అనమాట, ఎవరైనా చూస్తున్నారా, నాకు ఎవరు సెల్ఫీ తీస్తున్నారా, లేకపోతే ఆకలిస్తుంది నూడిల్స్ ఉంటుందా, ఇక్కడ మ్యాగీ దొరుకుతుందా, లేకపోతే సినిమా దొరుకుతుందా. సో ఇలాగనమాట. యూర్ అండర్స్టాండింగ్ దిస్ పర్సన్. సో ఎక్స్టర్నల్గా అన్నీ వదిలేశాడు, కానీ వాస్తవంగా అంతరంగికంగా ఆయనలో వైరాగ్యం రాలేదు. దానివల్ల ఏమవుతుంది, అలాంటి వ్యక్తిని మిథ్యాచారి అంటున్నారు కృష్ణుడు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, దీని గురించి చెప్తాను నేను, ఎవరు ఫీల్ అవ్వద్దు. మిథ్యాచారి అంటే ఇంగ్లీష్లో హిపోక్రైట్ అంటారు, నోట్ చేసుకోండి. దీన్ని హిపోక్రైట్ అంటారు. చూడండి, ఈ రోజుల్లో బయట చాలాసార్లు స్కాండల్ దొరుకుతాయి. ఈ స్వామీజీ ఏదో తప్పు చేసి దొరికిపోయాడు, అక్కడ ఏదో జరిగింది, ఎవరో డబ్బులు ఎవరో కాజేసేసారు, ఎవరో స్త్రీతో ఏదో ప్రాబ్లం, ఏదో ఎనీ వాట్ ఎవర్ స్కాండల్. ఎందుకు అవుతాయండి అలాంటివన్నీ? ఎందుకు అవుతుందంటే ఆ వ్యక్తి వాస్తవంగా ఆయనకి భగవంతుని మీద అంత ప్రేమ ఇంకా రాలేదు. నిజంగా వాస్తవంగా అంతరంగికంగా ఆయనలో అంతటి వైరాగ్యము రాలేదు ఇంకా. కానీ మేబీ బయట లోకానికి భయపడో లేకపోతే ఇంకేదో కారణం వలన ఆయన సోకాల్ త్యాగి అయిపోయాడు. సో అలాంటి వ్యక్తి కానీ అంతరంగికంగా హీ హాజ్ నాట్ సో మచ్ డెవలప్డ్ రెనౌన్సియేషన్. అప్పుడేమవుతుంది, మనసులో ఇంకా ఆలోచనలు ఉంటాయి. సో అప్పుడు ఏదో ఛాన్స్ దొరికినప్పుడు ఆ మనసు అటువైపు లాగేస్తుంది, తప్పు చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు తప్పు చేస్తారు, బికాస్ ఆయనకి పరిపక్వత రాకుండానే ఆయన సన్యాసం తీసుకున్నాడు, అవునా కదా. సో సిమిలర్ అర్జునుడు కూడా పరిపక్వత రాకుండానే సన్యాసం తీసుకోవాలనుకున్నాడు అనమాట. నేను భిక్షాటనికి వెళ్ళిపోతాను, సాధువుగా అయిపోయని చెప్పి. కానీ ఇంకా పరిపక్వత రాలేదు, అంత యాక్చువల్ జెన్యున్ వైరాగ్యం ఇంకా రాలేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఆయన వెళ్తాడు, కానీ ఎవరైనా ఆయన అవమానిస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అర్జునుడికి ఆ కోపం నడుచుకోలేడు. నేను ఇక్కడున్న కొంతమంది వాళ్ళ కోరికల్ని ఇంకా వాళ్ళ కోరిక పూర్తి జయించలేదు కాబట్టి వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంది. సో కృష్ణ నో,
సో మన జీవితంలో కూడా చాలామంది రియల్ లైఫ్లో మేము చూస్తూ ఉంటాము. అంతెందుకు ఒకసారి నా డిస్టెంట్ రిలేటివ్ నాకు ఫోన్ చేశాడనమాట. అంటే ఆ అబ్బాయి ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోనుకున్నాడు, లవ్ మ్యారేజ్ అండ్ ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదనమాట. సో వాడు భీష్మించుకుని కూర్చున్నాడు. ఏమని చెప్పాడంట, ఇంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడనమాట, నాకు కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేయకపోతే నేను కూడా పెద్దనేలాగానే ఇస్కాన్లో వెళ్ళి బ్రహ్మచారి జాయిన్ అయిపోతానని చెప్పి. వెంటనే భయపడిపోయారు. నాకు ఫోన్ చేశారనమాట. చేసి అరే నాన్న నువ్వు చెప్పురా తమ్ముడికి ఇది అని చెప్పి. నాకు ఫుల్ కోపం వచ్చింది. ఏరా నీకు సాధువు అంటే అంత చులకన అయిపోయిందా? నీవెవరో ఆ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయికి నచ్చకపోతే నువ్వు ఇలా అవుతా అంటే డూ యూ థింక్ ఇట్ ఇస్ సో చీప్ టు బికమ్ ఏ మాంక్? డూ యూ థింక్ ఇట్ ఇస్ సో చీప్? ఈ మెటీరియల్ లైఫ్లో ఎక్కడో నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యావు, నీకేమో ఇది ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది అని వస్తావు. సరే నిజంగా ఆయన క్యాజువల్గా అన్నాడు, సీరియస్గా అన్నాడు తెలియదు. ఈవెన్ ఇఫ్ ఈ సీరియస్, ఆయన వస్తే నిజంగా వాడి మనసు భగవంతుని మీదకి వెళ్ళిందా, లేకపోతే వాడికి అంత వైరాగ్యం ఉందా? అది ఫ్రస్ట్రేషన్లో వచ్చిన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం అంటే గుర్తుకుందా? శ్మశానంలో ఉన్నంతసేపు అది ఉంటుంది, బయటకు వచ్చాక మళ్ళీని సినిమా కావాలి, షికార్ కావాలి, క్రికెట్ మ్యాచ్ కావాలి. సో కృష్ణుడు అదే చెప్తున్నాడండి ఇక్కడ. కృష్ణుడు అదే కాన్సెప్ట్ చెప్తున్నాడు ఇక్కడ. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు. వన్ బాయ్ వన్ స్టూడెంట్ ఆయన అదొక వచ్చాడు, ప్రభుజీ నేను మీ క్లాస్లో విన్నాను, భగవద్గీత క్లాస్లో నాకు చాలా బాగా నచ్చాయి, సో హ్యాపీ. సో నేను డిసైడ్ అయ్యాను, నేను టెంపుల్ జాయిన్ అయిపోతానండి, సో ఐ విల్ ఆల్సో బికమ్ బ్రహ్మచారి అని చెప్పి. హోల్డ్ ఆన్ తాంబా, ఇందుకు నువ్వేం చేస్తున్నావు అడిగాను. నేను కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నానండి అన్నాడు. సో మీ ఊరు ఎక్కడ చెప్పాడు. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో కోచింగ్ చేపిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏదో పరిస్థితి. అవును మరి నీకు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఫీజు పే చేశారు, నువ్వు చదువుకుంటున్నావు నువ్వు, సో వాళ్ళకి నీ అవసరం ఉంది, నువ్వు ఎందుకు లోపలికి రావాలనుకుంటున్నావు అని చెప్పి. ప్రభుజీ ఇదంతా మాయా ప్రోజన్, భగవద్గీత చదివాను, దిస్ ఇస్ ఆల్ టెంపరీ, మరియు అడిగాను అనేది చెప్తున్నాడు, వైరాగ్యం మాట్లాడుతున్నాడు. నేను అడిగాను నీ అకాడమిక్స్ చెప్పినాను అని అడిగాను. టెల్ మీ యువర్ అకాడమిక్స్. తను అకాడమిక్స్ చెప్పాడు, అని అన్ని బ్యాక్లాగ్స్ ఫెయిల్డ్. అది నాకు అర్థమైందనమాట. హీ జస్ట్ అన్ ఎస్కేపిస్ట్. ఎస్కేపిస్ట్ అంటే ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు వాడు, ఏదో ఈజీ అంటే ఫ్రీ ఫుడ్, ఫ్రీ లాడ్జింగ్. సో అలాగా సాధువు ఎస్కేప్ షార్ట్ కూడా. అర్జునుడు కూడా ఇక్కడ జెన్యున్గా వైరాగ్యం కాదు అక్కడ. అది ఆయనకి ఏంటంటే ఆయనకి కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు, ప్లస్ ఈజ్ ఫైండింగ్ ఇట్, అంటే ఆయన తన మనసు ఒప్పుకోవట్లేదు కాబట్టి టకేరమని ఇటువైపు రావాలనుకున్నాడు. సో కృష్ణ సో ఐ టోల్డ్ హిమ్ లిజన్, యువర్ ఏ స్టూపిడ్, యువర్ ఏ హిపోక్రైట్ అని చెప్పాను అనమాట. నువ్వు నీ తల్లిదండ్రులు ప్రేమించలేని వాడివి, నువ్వు భగవంతుని ఏం ప్రేమిస్తావు? అండ్ నీ భౌతిక జీవితంలో బాధ్యత లేని వాడివి నువ్వు ఒక సాధువు అంటే సాధువు జీవితం ఎంత బాధ్యత జీవితం, నలుగురికి ఆదర్శప్రాయం అవ్వాలి, నలుగురికి తన జీవితాన్ని పంచాలి. సో సాధువు అనేవాడు ఇర్రెస్పాన్సిబుల్ కాదు, ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. నీ మెటీరియల్ లైఫ్లో నీవు ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, నువ్వేమీ అవుతావు అని చెప్పి గడవడని చెప్పి పంపిస్తాయండి. సో చాలామంది భగవద్గీత తీసుకుంటారు, వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయరు, వాడికి అర్థం కాదు, ఏదో 1-2 శ్లోకం చదివేస్తారు. వాడికి ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడు అనమాట. మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడు నేను ఎలా చేయాలనుకుంటున్నానని చెప్పి. అలా ఫిక్స్ అయిపోయి వాడు తన బాధ్యత కొన్నిసార్లు వదిలేస్తాడు. దట్ ఈస్ నాన్ సెన్స్. అర్జునుడు కూడా అంతే. కృష్ణుడు క్లియర్గా చెప్పాడు, కానీ అర్జునుడికి ఏది తీసుకోవాలో అదే తీసుకున్నాడు అనమాట. మీరు అక్కడ నిత్యధర్మం చెప్పారు, నిత్యధర్మం అంటే వైరాగ్యం కదా, ఎందుకు వదిలేయాలి అని చెప్పి. నిత్యధర్మం అంటే భగవంతుడితో సంబంధం, ఇంకా భౌతిక బాధ్యతలు ఎందుకు నేను వదిలేస్తానని చెప్పి. సో ఆయన కూడా ఈ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. సో కొంతమంది ఇలాగా భగవద్గీత పేరు చెప్పుకొని వాళ్ళు బాధ్యతారాహిత్యంగా తయారవుతారు కొంతమంది. ఇంకొంతమంది అదర్ ఎక్స్ట్రీమ్. వాళ్ళు ఏమంటారు, భగవద్గీత కృష్ణుడు చెప్పాడు కర్మణ్యవాది కారస్తే, నువ్వు నీ డ్యూటీ చేయాలి. భగవంతుడు చెప్పాడు భగవంతుడు 2వ అధ్యాయం 47వ శ్లోకంలో చెప్పాడు, నువ్వు నీ డ్యూటీ చేయాలి. కాబట్టి మేము చేస్తున్నాం, వీఆర్ గ్రేట్, వర్క్ ఈజ్ వర్షిప్. మీరు హరే కృష్ణ టైంపాస్ కాదు, మీరేం చేస్తున్నారు, మేం చేస్తున్నాము. సో వీఆర్ యాక్చువల్లీ ద రియల్ గ్రేట్ సోల్స్ అని చెప్పి అలా కొంతమంది చెప్తారు అనమాట. ఇదో రకం మనుషులు ఇల్లు. ఎక్కడని చెప్పాడు కృష్ణుడు వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పి? ఎక్కడ చెప్పాడు కృష్ణుడు వర్క్? కృష్ణుడు చెప్పాడు కానీ కండిషన్ ఉంది. వర్క్ ఈజ్ వర్షిప్ ఎప్పుడవుతుంది అంటే నెక్స్ట్ లోకంలో చెప్తున్నాను ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను కదా. సో మీకు అర్థమవుతుంది కదండి ఇక్కడ. సో అంటే చాలామంది ఏమనుకుంటారు, ఐదర్ దే వాంట్ టు గివ్ అప్, ఆర్టిఫిషియల్గా వాళ్ళని త్యజించాలనుకుంటా, అది పెద్ద వైరాగ్యం అనుకుంటారు. కానీ కృష్ణుడు చెప్తాడు అది నిజమైన వైరాగ్యం కాదని చెప్తున్నాడు అనమాట. అండ్ కృష్ణుడు అందరికీ అది రికమెండ్ కూడా చేయడు. చాలామంది అంటారు, అమ్మో మా అబ్బాయి బాగా చదువుతున్నాడు, మా అబ్బాయి సినిమాలకు వెళ్తున్నాడు, మా అబ్బాయి కాలేజ్ ఎగ్గొట్టి అమ్మాయిలు వేసుకొని బైక్కి వెళ్తున్నాడు, ఏం బయలేదు. మా అబ్బాయి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాడు, అయ్యి బాబోయ్
మీ అబ్బాయి బాగా చదువుతాడు భగవద్గీత అంటే జనాలు వాళ్ళ అబ్బాయిలు ఎలాగెళ్ళినా పర్వాలేదు, కానీ టెంపుల్కి వెళ్తానంటే భయపడిపోతారు, భగవద్గీత చదువుతున్నారంటే భయపడిపోతారు, ఎక్కడ మా అబ్బాయి అన్నీ వదిలేస్తాడని చెప్పి. కానీ వాస్తవానికి చూస్తే అర్జునుడు నేను వదిలేస్తాను బాబోయ్ అంటే కృష్ణుడు అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేశారు, అవునా కాదా? సో భగవద్గీత అనేది ఒక వ్యక్తిని కార్యోన్ముఖుడిని చేస్తుంది, అతని వైరాగ్యుడు చేయదు ఎక్కడైనా. సో ఇక్కడ అర్జునుడికి అదే ఇక్కడ కృష్ణుడు అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం చెప్తానంటే నువ్వు నీ కార్యాన్ని నీ కర్మని త్యాగం చేయొద్దు, కర్మ ఫలాన్ని త్యాగం చేయి. దట్ ఇస్ కర్మ సన్యాసం. డోంట్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద వర్క్, డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద వర్క్ అని చెప్పి. సో అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, యుద్ధం చెయ్యి కానీ నా లాభం నష్టం ఆలోచించవద్దు, ఆ స్వార్థంతో కాదు, డిటాచ్డ్గా యుద్ధం చెయ్యి, ఫలాపేక్ష లేకుండా యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు అనమాట. సో ఇది భగవద్గీత ఇక్కడ మనకి చెప్తుంది, రైట్. సో అలా కాకుండా చేస్తే ఏమవుతుంది, నీకు అర్హత లేకుండా నువ్వు వైరాగ్యంకి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు చాలా చాలా తప్పులు చేస్తావని చెప్తున్నారనమాట. సో అందుకనే యాక్చువల్గా కొంతమంది ఏదో గుర్తింపు కోసమో గౌరవం కోసమో సన్యాసి కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, చేస్తారు. కానీ ఒక నిజాయితీ హానెస్ట్ గృహస్థ ఈజ్ బెటర్ దాన్ ఏ ఫేక్ సన్యాసి. హానెస్ట్ గృహస్థ ఈజ్ బెటర్ దాన్ ఏ ఫేక్ సన్యాసి. ఒక నిజాయితీ గల గృహస్థుడు తన పనులను తప్పించుకోవట్లేదు, తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నిజాయితీ బతుకుతున్నాడు. దాన్ భగవంతుని పేరు చెప్పు తప్పు చేసేవాడు కన్నా కూడా వీడే గొప్పవాడు అనమాట. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎస్కేప్ అవ్వద్దు, నువ్వు నీ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించు, ఆ రకంగా పవిత్రుడు అవుతావు అని చెప్తున్నారు అనమాట. సో ఎలాగ చేయాలంట, కానీ ఏ భావంలో చేయాలంట అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఎలా చేయాలంటే ఫస్ట్ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. లేదు నేను వదిలేస్తున్నా సరే అప్పుడు ఇంకో పని చేస్తావు, నీకు ఇంకా ఇప్పుడు నిజమైన సాధువు అనేటువంటి భౌతికమైన విషయాల్ని వదిలేసి పూర్తిగా భగవంతుని మీద మనసు లగ్నం చేస్తాడు. అలా చేసినప్పుడు స్టిల్ ఓకే, అలా లేనప్పుడు నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు అలాగా. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడిని, కంట్రోల్ యువర్ సెన్సెస్, నీ ఇంద్రియాలని నిగ్రహించుకో అండ్ నీ యొక్క కర్మను చెయ్యి, కానీ ఏ విధంగా చేస్తావు, నా కోసం చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. నా కోసం చేయడం అంటే ఏంటది అంటే వీఆర్ వర్కింగ్ ఫర్ కృష్ణ అండ్ ఆ ఫలితాలని కృష్ణుడే ఇస్తాను భావంలో ఉండాలి. అండ్ ఆ కర్మను కూడా ఎలా చేస్తున్నాను, కృష్ణుడి ద్వారానే చేయగలుగుతున్నాను. అండ్ నేను ఎవరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, కృష్ణుడికే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇది కర్మయోగ. సో ఎర్లియర్ ముందేంటి అంటే ముందు మన కోసం మనము యుద్ధం చేసుకునే వాళ్ళము, ఇప్పుడు అదే మన కోసం మనం పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే భగవంతునికి సేవగా ఆ పని చేస్తున్నాము, అంతేనండి తేడా. సో కర్మయోగ అంటే ఏంటంటే ఎర్లియర్ యూఆర్ డూయింగ్ ఫర్ వన్ సెల్ఫ్, నవ్ వీఆర్ డూయింగ్ ఫర్ కృష్ణ. సింపుల్గా చెప్పాలి అంటే శ్లోక నెంబర్ 9లో కృష్ణుడు చెప్తున్నారు, మనం విందాం. శ్లోక నెంబర్ 9కి వెళ్దాము. ఓకే, ఈ శ్లోకంలో ఇంకా క్లియర్గా మనకి ఈ సబ్జెక్ట్ అర్థమైపోతుంది. సో యూ కెన్ సీ హియర్, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచరః. సో కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, యజ్ఞార్థాత్ కర్మణ్యో యత్ర. యజ్ఞ అంటే ఇక్కడ ఏంటి నోట్ చేసుకోండి, ఇక్కడ ఈ క్వశ్చన్ పాయింట్. యజ్ఞ అంటే 3 అర్థాలండి. యజ్ఞ అంటే ఒకటి మనం చేసే కర్మలను కూడా విద్యుక్త ధర్మాలను కూడా శాస్త్రం ప్రకారం యజ్ఞ అంటారు. ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్. సెకండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యజ్ఞ మీన్స్ స్వాహ అంటాం కదా, అగ్ని కుండపెట్టి చేసేది, అది కూడా ఒక రకమైన యజ్ఞమే. మన దృష్టిలో యజ్ఞం అంటే ఓన్లీ దట్ వన్, రైట్, ఆహుతి, అది యజ్ఞం మన దృష్టిలో, అది కూడా యజ్ఞమే. యజ్ఞం యొక్క 3వ అర్థం ఏంటంటే భగవంతుడు, యజ్ఞ పురుషుడు సింపుల్గా చెప్పాలంటే. సో యజ్ఞ పురుషుడు, సో యజ్ఞ అంటే భగవంతుడు కూడా, యజ్ఞ అంటే భగవంతుడు, యజ్ఞ అంటే మన విద్యుత్ ధర్మాలు, యజ్ఞ అంటే ఇది ఫైర్ సాక్రిఫైస్, ఈ మూడింటిని కూడా యజ్ఞ అంటారనమాట, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా అంటే యజ్ఞ అర్థాత్ కర్మణః అంటే యజ్ఞ అంటే ఇక్కడ భగవంతుడి కోసమే మన కర్మలు నిర్వర్తించాలి, యజ్ఞార్థాత్ కర్మణః అని చెప్పి. అన్యత్ర లోకోయం కర్మబంధనః, వేరే ఆబ్జెక్టివ్తో చేస్తే కర్మబంధన, అప్పుడు నీకు పుణ్యం పాపం కర్మలు తగులుతాయి, రైట్. తదర్థం కర్మ కౌంతేయ, ఈ విషయం నువ్వు తెలుసుకున్న తర్వాత ఓ అర్జున, కౌంతేయ అంటే ఓ అర్జున, ముక్త సంగాత్ పరం వ్రజేత్,
ఈ విషయం తెలుసుకుంటే నువ్వు ముక్తిని పొందుతావు, ఎందుకంటే నీకు పుణ్యం పాపం అనేవి అంటవు కాబట్టి అని భగవంతుడు చెప్తున్నారు. సో కర్మయోగ అనే కాన్సెప్ట్కి దిస్ ఇస్ ద శ్లోక. ఒకటి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం 2.47 కర్మణ్యవాధికారస్థ అనే శ్లోకము. రెండో శ్లోకం ఇది. అంటే భగవంతుని కోసం చెయ్యి, నీ స్వార్థం కోసం చెయ్యొద్దు, అప్పుడే అది నీకు ఈ కర్మ బంధనం నుంచి విముక్తుని చేసి నీకు మోక్షాన్ని ఇస్తుందని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సింప్లీ స్పీకింగ్, ఇప్పుడు నీకు ఈ కాన్సెప్ట్ చెప్పాలంటే దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు, అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, అవునా కాదా? ఇద్దరు యుద్ధాలు చేస్తున్నారు, ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటున్నారు, పాండవులు కౌరవులు. సో కౌరవులు దేనికోసం యుద్ధం చేస్తున్నాడు? తన స్వార్థం కోసం యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి అది పుణ్యం పాపం కేటగిరీలోకి వస్తుంది, కర్మ అనే కేటగిరీలోకి వస్తుంది. అర్జునుడు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు? ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నాడు? ఎవరు చెప్తారు? మెసేజ్ పెట్టండి. అర్జునుడు ఎవరి కోసం? రాజ్యం కోసం చేస్తున్నాడా? ద్రౌపది కోసం చేస్తున్నాడా? యుధిష్ఠిరుడి కోసం ఎవరి కోసం చేస్తున్నాడు? ధర్మం కోసం చేస్తున్నాడు. ఓకే, ఇంకెనీ అదర్ ఆన్సర్? కృష్ణుడి కోసం చేస్తున్నాడు. పర్ఫెక్ట్. కృష్ణుడి కోసం అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ, అవునా? సో కాబట్టి కృష్ణుడు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాడు, అంతే తప్ప తన కోసం ఏం కాదు. సో ఇది ఏమవుతుంది? కర్మయోగం అవుతుంది అనమాట. నిష్కామ కర్మ. నిష్కామ అంటే నిష్కామ, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా. కామ అంటే అపేక్ష, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా జస్ట్ తన ధర్మం నిర్వర్తిస్తున్నాడు అనమాట భగవంతుడి కోసం. సో దుర్యోధనుడు చేసింది, అర్జునుడు చేసింది భౌతికంగా ఒకటే, కానీ రెండిటికి చాలా తేడా ఉంది. రెండిటికి చాలా చాలా తేడా ఉంది. అసలు దెర్ ఇస్ నో కంపారిజన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక మిలిటరీ మ్యాన్ ఆయన యుద్ధంలో ఇండో పాకిస్తాన్ బార్డర్లో టెర్రరిస్టులు వస్తారు, దడ పేలుస్తాడు, ధూమ్ ఢామ్. ఫైనల్గా అటు సైడ్ వాళ్ళు 4 టెర్రరిస్టులను వధిస్తాడు. అండ్ ఈ వ్యక్తికి ఆ విషయం బయట తెలుస్తుంది. ప్రభుత్వం వాడికి సత్కారం చేసేది పరమవీర చక్ర అవార్డు కూడా ఇస్తుంది అనమాట. అందరూ చప్పట్లు కొడతారు హరి బోల్ అని చెప్పి. తర్వాత అదే వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు సెలవులకి ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటోడు అవార్డు ఇంటి మీద వేసేస్తాడు. సో ఇది గొడవలు అవుతుంటాయి. ఇక్కడ కోపం వచ్చేసి ఆ గన్ తీసుకొచ్చి డిష్ పేల్స్తాడు అనమాట. అటు చచ్చాడు అక్కడ. వెంటనే పోలీసులు వచ్చి ఏం చేశారు? ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారనమాట. అడిచి హోల్డ్ ఆన్ ఎ సెకండ్ నేను ముందు కూడా 4 చంపాను, అప్పుడు నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు సరికదా. అప్పుడు నాకు ఏదో పరమవీర చక్ర అవార్డు ఇచ్చారు, గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు నాకు. ఇప్పుడు ఒక్కడనే చంపాను నేను, అప్పుడు 4 చంపినా నాకు ఇంకా మెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక్కడిని చంపినైతే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడి ధర్మం, యువర్ ఆనర్ అని చెప్పి అంటాడంట. సో ఎవరు చెప్తారు ఇక్కడ? సో ఆన్సర్ ఏంటి? అప్పుడు ఎందుకు వాడికి అవార్డు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? రాయండి ఎవరైనా సరే. ఎవరైనా వాయిస్ చెప్పొచ్చు కూడా. ఎనీవన్ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్ ఆల్సో. అన్మ్యూట్ చేసి చెప్పండి. యా, అన్మ్యూట్ చేయండి. జలవాది చాణక్యుడు. ఎస్, ఎక్కడున్నారు? చెప్పండి. అది అక్కడ అతను తన డ్యూటీలో భాగంగా చేశాడు అన్నమాట. అతని డ్యూటీ అతను మన దేశాన్ని కాపాడడం కాబట్టి అతను చేయడం తప్పు కాదు. సో ఇక్కడ తన స్వభావం కోసం సొంత కోసం చేస్తున్నాడు కాబట్టి అది శిక్ష అవుతుంది. అవును. సో ఇప్పుడు దీన్నే కృష్ణుడు చెప్పిన కాన్సెప్ట్ తో అనుసంధానం చేసి చెప్తారా నాకు? కృష్ణుడు వచ్చేసి మనం ఏం చేసినా కానీ ఎటువంటి ఫలితం లేకోకుండా తనకు అభివృద్ధి చేసినా చేయమన్నాడు. సో మనం ఎలాంటి స్వభావం, మనం అది సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, దాన్ని పట్టించుకోకుండా నేను చెప్తుంది అది కాదు, అలా కాదు. ఓకే. సో ముందు నేనేమన్నానంటే, ముందు అక్కడ దేశం కోసం చేశాడు, అదే ధర్మం అది. కాబట్టి అందులోని లాభం నష్టం ఆయన తన సొంత లాభం నష్టం ఆలోచించట్లేదు, అది తన ధర్మం కాబట్టి చేశాడు అక్కడది. కాబట్టి వాడికి ఎటువంటి రియాక్షన్ అంటదు. కానీ ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ ఇది తన పర్సనల్ పర్పస్ కోసం చేశాడనమాట. కాబట్టి ఇక్కడ దానికి పుణ్యం పాపం మంచి చెడు రెండూ వస్తాయన్నమాట. రైట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను చెప్పాను కదా డిటాచ్ అని చెప్పి, మిలిటరీ మ్యాన్ అని చెప్పి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంక్ క్యాషియర్.
ఇప్పుడు బ్యాంక్ క్యాషియర్ ఉన్నాడు, రోజు వెళ్ళి కూర్చుంటాడు ఆఫీస్లోని. ఆయనకి రోజుకి 40 అయిపోయింది, ఓకే నా నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళాలి. సో రోజు ఆఫీస్లో కూర్చుంటాడు, అండ్ రోజుకి ఇంచుమించుగా 10 లక్షల రూపాయలు క్యాష్ వస్తుంది. కౌంట్ చేస్తాడు, చేసి మళ్ళీ దాన్ని పెట్టేసి వచ్చేస్తాడు. తనతో పాటు ₹1 తీసుకెళ్తాడు ఇంటికి, తీసుకువెళ్ళడు. అవునా కాదా? అండ్ ఇంత నేను సో ఆ బ్యాంక్ లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే ఒక రకంగా ఆయన సంబంధం లేదు, ఆయన ఎవరు బ్లేమ్ చేయరు ఆయన్ని, రైట్? సో ఆయనకి లక్షల రూపాయలు వస్తుండొచ్చు, కానీ అది ఆయన తన పని తను చేసి వదిలేస్తారు, తర్వాత పట్టుకెళ్ళాడు అనమాట. బికాజ్ సో ఇమాజిన్ ఆయన కొంత తనతో పాటు తీసుకెళ్ళిపోతే ఆయన్ని అరెస్ట్ చేస్తారు. అవునా కాదా? సో హీఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ ఆఫ్ కౌంటింగ్, రైట్? అండ్ ఈజ్ నాట్ వరీ, తన అందులో తన ప్రాఫిట్ లాస్ తను ఏమీ చూసుకోవట్లేదు. తన బాధ్యత, ఒక శాలరీ తీసుకున్నాడు కాబట్టి తన బాధ్యత తను చేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇది ఒక రకంగా, ఇది ఒక ఎగ్జాంపుల్ నిష్కామ కర్మ అని చెప్పడం కోసం, రైట్? సో సిమిలర్లీ నిష్కామ కర్మ అనే విధంగా మన యొక్క కర్మలు చెయ్యాలని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఇప్పుడు ఇది మన జీవితంలో ఎలా వర్తిస్తుందో, యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ మీద నేను చూడండి, ఇప్పుడు లెవెల్ 1 ఇది, 1 గంటలో మొత్తం అధ్యాయం చెప్పాలి. ఎంత కష్టం తెలుసా అండి మాకు చెప్పడం, ఎందుకంటే కృష్ణుడు ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీన్ని నేను 1 అవర్లో చెప్పాలంటే నాకు కొన్నిసార్లు టెన్షన్ వస్తుంది అనమాట. ఏ పాయింట్ చెప్పగలను, ఏ పాయింట్ వదిలేయాలి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ ఈ 18 రోజుల కోర్స్ అయిన తర్వాత లెవెల్ 2 ఉంటుందండి. ఆ లెవెల్ 2లో ఒక్కొక్క శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకాస్, ఆ శ్లోకం కంఠస్థ చేపిస్తాము, ఆ శ్లోకాన్ని ఫుల్గా విడమర్చి చెప్తాము. ఇప్పుడు నిష్కామ కర్మయోగం కాన్సెప్ట్, ఇది ఒక్క కాన్సెప్ట్ని గంటన్నర చెప్తాం అప్పుడు అనమాట. అప్పుడు ఇంకా మీకు ఫుల్గా అర్థమవుతుంది. బట్ ఎసెన్షియల్లీ ఇప్పుడు మన జీవితాల్లో కూడా నిష్కామ కర్మ ఎలా చేయాలి, ఎవ్రీవన్. ఇప్పుడు మన ఒక భర్త ఉంటాడు, ఒక భార్య వస్తుంది, తన పంచభూత సాక్షి వివాహం చేసుకున్నాడు. ఒక భర్తగా దాని బాధ్యత ఆవిడని చూసుకోవాలి. సో కొన్నిసార్లు అందులో ఆవిడకి కోఆపరేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ నువ్వు నా లాభాపేక్ష చూడకూడదు అక్కడది. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ దట్ డ్యూటీ. అది నిష్కామ కర్మ అనిపిస్తుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ప్రయోజకులు అవుతారా అవరా, నన్ను చూసుకుంటారా చూసుకోరా, నో, ఇట్స్ మై చైల్డ్, భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను నా ధర్మాన్ని, వాళ్ళని నా కింద ఇచ్చాడు, నేను వాళ్ళని పెంచి ప్రయోజకులు చేయాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో వాడిని మాట వినొచ్చు, వినకపోవచ్చు, అయినా సరే మనం దాని మీద డిస్టర్బ్ అవ్వకూడదు. మన బాధ్యత మనం చేయాలి. ఒక తండ్రిగా నా బాధ్యత చేశాను. ద్రోణాచార్యుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నిష్కామ కర్మ. ఆ దృష్టద్యుమ్నుడు వచ్చాడు, ద్రోణాచార్యుడికి తెలుసు ఈ వ్యక్తి నన్ను చంపడం కోసమే పుట్టినవాడు అని చెప్పి, అయినా సరే తను దేనికోసం వచ్చాడు, తన దగ్గరే నేర్చుకోవడానికి వచ్చాడు. అవునా? ఒక్కసారి ఆలోచించండి. సో ఎప్పుడు ద్రోణాచార్యులు లెక్కలేసుకున్నాడా, వీడికి నేను నేర్పిస్తే వీడికి అన్ని నా మెలకులు తెలిసిపోతాయి, రేపు నన్నే ఓడిస్తాడు, వధిస్తాడు, దాని బదులు చెప్పండి, నేను వీడికి 6 తప్పులు చెప్తాను, సగం చెప్తాను, 6 కన్ఫ్యూజ్ చేస్తాను. తన లాభం నష్టం లెక్కేసుకోలేదండి. ఒక బ్రాహ్మణుడిగా, ఒక గురువుగా నేను నా ధర్మాన్ని పాటిస్తాను, నిష్కామ కర్మ, దాంట్లో లాభం నష్టం లెక్కలు వేసుకోవడం చెప్పి. సో అక్కడ ఆయన నిష్కామ కర్మ అనమాట. సో అలాగన దట్ ఈస్ యాక్చువల్లీ. సో అర్జునుడు ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అర్జున అనేది పుణ్యం వస్తుందా పాపం వస్తుందా నువ్వు భయపడుతున్నావు, డోంట్ గెట్ ఇన్ టు దట్ జోన్. నిష్కామ కర్మ, ఒక క్షత్రియుడిగా నీకు స్వధర్మం ఉంటుంది, దాన్ని నువ్వు ఎలా చేయాలి, భగవంతుని ప్రీత్యర్థం చేయాలి, అప్పుడు నీకు అది పుణ్యం పాపం అనేది నీకు తగలదు. సో దిస్ ఈస్ ద వే టు వర్క్ ఇన్ దిస్ వరల్డ్. సో మనందరం కూడా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎలా చేయాలి, నిష్కామ కర్మయోగం చేయాలి అని చెప్పి. ఇక్కడ ఎవరో అడుగుతున్నారు అన్మ్యూట్ చేయమని చెప్పి, హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను, అదర్వైజ్ హౌ విల్ అన్మ్యూట్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీకు ఎంతో చెప్పింది మొత్తాన్ని కూడా సింపుల్ భాషలో చెప్తాను. సో దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, కర్మ, అకర్మ, వికర్మ. సో కర్మ అంటే ఏంటంటే శాస్త్రబద్ధంగా చేయు వాటిని కర్మ అంటారనమాట. శాస్త్రాలు చెప్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నదిలో స్నానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది, ఇలా దానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పాపం వస్తుంది. సో కర్మ అంటే శాస్త్రం ఏం చెప్తున్నాయో అలా చేస్తే అది కర్మ. అంటే ఇక్కడ పుణ్యకర్మ అని అర్థం. ఇక్కడ కర్మ అంటే సింపుల్ చెప్పాలి పుణ్యకర్మ అని, ఇక్కడ దాన్ని కర్మ అంటారు. వికర్మ అంటే ఏంటంటే శాస్త్రాలకి విరుద్ధంగా చేయవాటిని వికర్మ అంటారు. అంటే అక్కడ మిలిటరీ మ్యాన్ ఉన్నాడు కదా, ఆ మిలిటరీ మ్యాన్ పక్కింటి చంపాడు, అది వికర్మ, అది తన సొంత పర్పస్ కోసం చేశాడు. ఆరు ఆ మిలిటరీ మ్యాన్ పక్కవాడికి ఏదో గిఫ్ట్ ఇచ్చాడు, అది కర్మ, మంచి పని, అది ఇది నెగిటివ్ పని. అకర్మ అంటే ఏంటి, భగవంతుని భక్తియుత సేవలో చేయు కర్మలలో ఫలితం మీద ఆసక్తి ఉండదు, భగవంతుని మీద ప్రేమతో చేయబడింది కనుక వాటికి బంధం అనేది ఉండదు. అంటే నీకు పుణ్యం పాపం అన్నిటికీ అతీతంగా ఉంటారు, డైరెక్ట్గా భగవంతుని చేరుకుంటారు అలాంటి వాళ్ళు. అకర్మ.
సో సో ఇది కర్మ వికర్మకు అతీతమైనది అనమాట. సో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు అర్జునుడిని, అకర్మ చెయ్యు అంటున్నారు, అకర్మ అని చెప్పి, రైట్. సిమిలర్లీ ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ. సో మేము కూడా జనాలు హెల్ప్ అడుగుతాము, వాళ్ళు డొనేషన్ ఇస్తారు. అది సో అది పాపపు సొమ్ము కాదు, పుణ్యం సొమ్ము, మాకేం తగలదు అది, ఎందుకంటే మేము మా కోసమే చేయట్లేదు కాబట్టి. అది స్వామివారి కార్యం కోసం. స్వామివారు మాకు ఆ రోజు శక్తినిస్తే మేము కొంత ఎక్కువ మేము తీసుకొచ్చి మందిరానికి ఉపయోగిస్తాము, లేదంటే లేదు, భగవంతుడు ఏదిస్తే తింటాం మేము. కాబట్టి పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడిన వాడు అంటే అకర్మ. సో వాడికి పుణ్యం పాపం అన్నిటికీ వాళ్ళు అతీతమైన ఉంటారనమాట, రైట్. సో ఎసెన్షియల్గా అందరు నోట్ చేసుకోండి, ఇప్పుడు పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరైనా సరే, ఏమండి మీరు 18 రోజులు భగవద్గీత కోర్స్ చేస్తున్నారు కదా, సో ఒక్క లైన్లో చెప్పండి భగవద్గీత అంటే ఏంటి, ఒక్క లైన్లో చెప్పండి అని ఎవరు అడిగారు అనుకోండి, మీరు ఇప్పుడు చెప్పిన లైన్ చెప్పండి. అంటే భగవద్గీత కర్మయోగ భక్తి వాళ్ళు చెప్పొచ్చు, కానీ ఫ్రమ్ అవుట్ సైడర్స్కి కర్మయోగ పాయింట్ ఆఫ్ వ్యూ భగవద్గీత అంటే ఏంటి ఒక్క లైన్లో చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక్క లైన్ ఏంటంటే, డోంట్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, రాదర్ వర్క్ యాజ్ ఎ సర్వీస్ టు కృష్ణ. వర్క్ యాజ్ ఎ సర్వీస్ టు కృష్ణ. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అనుకోండి, బయట వాళ్ళు చదువుతున్నారు, నువ్వు చదువుతున్నావు. బయట వాళ్ళు ఎవరికో చదువుతున్నారు, నేను పెద్దవాడిని అయిపోయి బాగుపడిపోవాలి. నువ్వేంటంటే భగవంతుడు నాకు ఈ మనిషి జన్మని ఇచ్చాడు, నాకు బుద్ధిని ఇచ్చాడు, కాబట్టి ఆ బుద్ధిని నేను సరిగ్గా వినియోగిస్తాను చదవడం ద్వారా. సో అంటే నువ్వు చదువు కూడా భగవంతుని యొక్క ప్రీత్యార్థం చేస్తున్నావు. దట్ మీన్స్ అది భగవద్గీత సిద్ధాంతం. సిమిలర్లీ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్యామిలీ మ్యాన్, ఈ పిల్లలని నాకు భగవంతుడే ఇచ్చాడు, కాబట్టి నేను వాళ్ళని చూసుకోవడం ద్వారా నేను భగవంతుని సేవ చేస్తున్నాను. సో లైక్ దిస్ మన భగవంతుని కనెక్ట్ చేసినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఆ కర్మ అవుతుంది, ఇఫ్ కనెక్ట్ ఇట్. సో అర్జునుడు దుర్యోధన యుద్ధం చేస్తున్నాడు, తన కోసం చేసుకున్నాడు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు భగవంతుని కోసం. సిమిలర్లీ ఇప్పుడు నేనంటే బ్రహ్మచారిని అయ్యాను, కానీ నాలాగా చాలామంది గృహస్థులు ఉంటారనమాట. సో డివోటీస్ గృహస్థులు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయి. వాళ్ళకి తేడా ఏమైనా ఉందా అంటే అది పోలికే లేదు అసలు. ఒకరు ఇంద్రియ భోగం కోసం బతుకుతున్నారు, ఇంకొకరు భగవంతుడు తనకి ఇచ్చిన శరీరాన్ని తిరిగి భగవంతుడి సేవలో వినియోగించడం కోసం చేస్తున్నారనమాట. సో వాళ్ళు సంపాదిస్తున్నారు, దేనికోసం సంపాదిస్తున్నారు, టు యాజ్ ఎ సర్వీస్ టు కృష్ణ. వాళ్ళు పిల్లలు చూసుకుంటున్నారు, ఎలా చూసుకుంటున్నారు, యాజ్ ఎ సర్వీస్ టు కృష్ణ. వాళ్ళు కుటుంబాన్ని పోషిస్తున్నారు, ఎలా పోషిస్తున్నారు, యాజ్ ఎ సర్వీస్ టు కృష్ణ. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో మనం చేసే పని కాదండి, మనం చేసే భావం ముఖ్యం. దుర్యోధన యుద్ధం చేస్తున్నాడు, చెడ్డోడు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, అర్జునుడు అలా మంచోడు అయిపోయాడు. కానీ అర్జునుడు భావం వేరు, అర్జునుడు కృష్ణుడు ప్రీత్యార్థం చేస్తున్నాడు. సో భగవద్గీత ఎప్పుడు కూడా ఇట్ డజంట్ ఆస్క్ యూ టు రెనౌన్స్ వర్క్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూడండి, భగవద్గీత డస్ నాట్ ఆస్క్ యూ టు రెనౌన్స్ వర్క్, ఇట్ ఆస్క్ యూ టు రెనౌన్స్ ద ఫ్రూటివ్ మెంటాలిటీ ఇన్ యువర్ వర్క్. నీ పనిలో ఆ ఫలాపేక్షను తీసేయమని చెప్తుంది. అందుకే బయట వాళ్ళు ఇదే మాట్లాడతారు, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ రిజల్ట్స్, వీఆర్ ఫోకస్డ్ ఆన్ అవర్ ట్రైనింగ్, వీఆర్ ఫోకస్డ్ ఆన్ ప్రోసెస్ అంటారు. అవునా కదే, ఫుట్బాల్ కోచ్ అయినా సరే, క్రికెట్ కోచ్ అయినా సరే, అంటే వాళ్ళు కూడా బయట చెప్తారు మాకు ఫలితమే సంబంధం లేదు. సినిమా హీరో ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది, వాడేమంటాడు, మేము చేయాల్సింది చేస్తాము, ఫలితం భగవంతుడు చూసుకుని అంటారు అనమాట. అదే నిష్కామ కర్మ కదా. సో భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి ఆయన చూసుకుంటాడు, నేను నా పని చేసుకెళ్ళిపోతాను. ఇది నిష్కామ కర్మ. ఇంకా డెప్త్లో మీకు లెవెల్ 2లో అర్థమవుతుంది, బట్ ఫర్ నౌ ఐ విల్ గో అహెడ్. సో ఇప్పుడు మనము ఫస్ట్ సెక్షన్ చూసామండి. 40 నిమిషాలు తీసుకున్నాను, కానీ 50 నిమిషాలు తీసుకున్నాను ఇక్కడ నేను. సో మిగతావి ఐ విల్ కంప్లీట్ ఫాస్ట్. సో నెక్స్ట్ అర్జునుడు అడుగుతాడు, ఏమడుగుతారంటే, కృష్ణ కానీ అందరూ కూడా ఈ స్థాయిలో ఉండరు కదా, అందరూ కూడా ఈ స్థాయిలో ఉండరు కదా. ఎవరో దేవి అని అమ్మాయి రాసింది, డోంట్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, వర్క్ యాజ్ ఎ సర్వీస్ టు కృష్ణ. పర్ఫెక్ట్. ఈ అమ్మాయికి చప్పటి కొట్టండి, దేవి అనే అమ్మాయికి. ఎగ్జాక్ట్లీ అది భగవద్గీత యొక్క సారాంశం ఈ అధ్యాయంలో. సో ఇప్పుడు అర్జునుడు అడుగుతారు, కానీ కొంతమందికి కోరికలు అంటూ ఉంటాయి కదా, వీ హ్యావ్ మెనీ డిజైర్స్ ఆల్సో, వాట్ అబౌట్ దట్ కృష్ణ అని చెప్పి, వాటి సంగతి ఏంటి అని చెప్పి. కాబట్టి పూర్తిగా అందరూ నిష్కామ స్థాయిలో ఉండరు కదా అని చెప్పి. సో అప్పుడు భగవంతుడు కర్మకాండ అనే ఫిలాసఫీ చెప్తారనమాట. సో కర్మకాండ ఫిలాసఫీ ఏంటంటే, అంటే ఒక ఫలాపేక్షతో నీ పనులు నువ్వు చేస్తున్నావు, అంటే శాస్త్రం చెప్పిన దాని విధంగా నడుచుకుంటున్నావు, కానీ ఒక ఫలాపేక్షతో. ఇప్పుడు చాలామంది నది స్నానాలకు వెళ్తారనమాట, వెళ్తే పాపాలు పోతాయి అని చెప్పి. ఎవరు చెప్పారు? శాస్త్రంలో చెప్పింది. కానీ అది నిష్కామ కర్మ యొక్క, అది కర్మకాండ, అంటే నువ్వు ఒక ఫలితాన్ని ఆశించి చేస్తున్నావు అది, రైట్. సో దట్ ఈస్ కమ్స్ అండర్ కర్మకాండ అన్నట్టుగానే. సో దానికి సంబంధించి భగవంతుడు ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తున్నారు.
యజ్ఞ చక్రం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. ఇక్కడ మీరు చూడొచ్చు భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సృష్టి మొత్తం ఎలా నేను నడుపుతున్నాను అని చెప్తారు భగవంతుడు. ఇంటర్ డిపెండెన్స్ అని చెప్పి ఇనీషియల్గా భగవంతుడికి నేను బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని ఇచ్చాను. ఆ జ్ఞానం ఇలా వేదాల రూపంలో బ్రహ్మదేవుడి నుంచి 4 ముఖాల నుంచి 4 వేదాలు వచ్చాయి. ఈ వేదాలు మనకి విద్యుత్ ధర్మాలు నేర్పిస్తున్నాయి. అంటే విద్యుత్ ధర్మాలు అంటే ప్రతి ఒక్కడు కూడా స్వభావరీత్యా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు ఉంటాయి. బ్రహ్మచారి వానప్రస్థ గృహస్థ సన్యాసి అని చెప్పి వారి వారి వర్ణ వారి వారి ఆశ్రమాల ప్రకారంగా వాళ్ళకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు వారు చేయడం దాన్నే ఆ బాధ్యతలు నిర్వర్తించడాన్ని యజ్ఞ అంటారనమాట. సో అది యజ్ఞ అంటే చెప్పినట్టుగా 3 యజ్ఞ అంటే నీ యొక్క స్వధర్మము, యజ్ఞ అంటే ఆహుతి, యజ్ఞ అంటే భగవంతుడు కూడా. సో మన స్వధర్మాలు చేయడం కూడా అది కూడా ఒక రకమైన యజ్ఞ. సో శాస్త్రాలు ఏమైతే చెప్తున్నాయో ప్రతి ఒక్కరికి ఒక ఆదేశాలు ఇస్తాయి. ఆ ఆదేశాలను ఎవరి ధర్మం వాళ్ళు చేయడం ద్వారా యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం ద్వారా ఏమవుతుంది, దేవతలు సంతోషిస్తారు. చూడండి, తమ ధర్మాలు చేయడం ద్వారా యజ్ఞం అవుతుంది. యజ్ఞం ద్వారా ఏమవుతుంది, దేవతలు సంతోషిస్తారు. అండ్ దేవతలు సంతోషించినప్పుడు వర్షాలు కురుస్తాయి. అండ్ వర్షాలు కురిసిన తర్వాత పంటలు పండుతాయి. తద్వారా జీవులు అనేవారు సర్వైవ్ అవుతారు. అలా అయిన తర్వాత తిరిగి వాళ్ళు భగవంతుని ఆరాధిస్తారు. తద్వారా మళ్ళీ ఈ చక్రం అనమాట. అగైన్ జీవికి వారి సర్వైవల్ ఆహారం వస్తుంది. ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ శాస్త్రాలను మళ్ళీ వాళ్ళ ధర్మాన్ని పాటిస్తారు. మళ్ళీ యజ్ఞం అవుతుంది వర్షాలని చెప్పి. సో ఇది యజ్ఞ చక్రం అని భగవంతుడు చెప్పాడు. దీనికి సంబంధించి ఒక శ్లోకం ఉంటుంది. ఇక్కడ ఈ పీపీటీలో శ్లోకం లేదు, బట్ అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవాత్ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. సో అక్కడ ఆ శ్లోకంలో ఏమనొస్తుందంటే అన్నాత్ భవంతి భూతాని అంటే సమస్త లోకాలకి, అన్నాత్ అంటే ఇక్కడ ఆహారం అని అవసరాలని కూడా అనమాట. అన్నాత్ భవంతి భూతాని సమస్త జీవులకి వారి అవసరాల ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంట, పర్జన్యాత్ భవంతి భూతాన్ని, పర్జన్యాత్ అన్న సంభవాత్ వర్షాల వల్ల అన్నాత్ సంభవాత్ అవుతుంది. యజ్ఞాత్ భవతి పర్జన్యో అండ్ యజ్ఞం వలన పర్జన్య అంటే వర్షాలు వస్తాయి. అండ్ యజ్ఞ కర్మ సముద్భవం, యజ్ఞం ఎలా అవుతుంది, తమ కర్మలు చేయడం ద్వారా యజ్ఞం అవుతుంది. చూడండి, ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం మీరు వినుంటారు, బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ట్రూత్. మన ప్రతి ఒక్కడు తమ ధర్మం చేయడం ద్వారా యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం ద్వారానే దేవతలు ఆనందిస్తే వర్షాలు వస్తాయి. ఆ వర్షాల ద్వారానే ప్రకృతి సహకరించి పంటలు పండుతాయి. తద్వారానే జీవి మనుగడ సాగిస్తాడు. మనుగడ సాగించిన జీవుడు ఫర్దర్గా తమ స్వధర్మాలు చేస్తారు. అలాగ సైకిల్ నడుస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఎ యజ్ఞ చక్ర అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. చాలాసార్లు వర్షాలు, కరువు కాటకాలు ఒకప్పుడు మీరు గుర్తుందో లేదో, అంటే ఇప్పుడు మీకు ఇదంతా ఒక మూఢనమ్మకం అనిపించవచ్చు, నేనే హెల్ప్ చేయాలని మీకు దాని విషయంలో. బట్ ఇఫ్ యు సీ ప్రీవియస్ డేస్ రాజులు ధర్మరాజులుగా ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యంలో కరువు కాటకాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు చూడండి, వాళ్ళందరినీ పిలిపించి యజ్ఞం చేసేవాళ్ళు. ఐదర్ ఫైర్ సాక్రిఫైస్ చేసేవాళ్ళు, లేకపోతే సంకీర్తన యజ్ఞం చేసేవాళ్ళు. అంతెందుకండి, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇస్కాన్ తిరుపతి ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఎవరైనా వెళ్తే తెలుస్తుంది. ఆ ఇస్కాన్ తిరుపతి పెద్ద 4.5 ఎకరాల స్థలం అది. ఆ స్థలము టీటీడీ వాళ్ళది, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది. సో వాళ్ళు ఇస్కాన్కి బహుమతికి ఇచ్చారు ఆ స్థలం. ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం కూడా కరువు కాటకాలు, ఇది 80ల్లో విషయం అనమాట. కరువు కాటకాలు ఫుల్ 90sలో. సో అప్పుడు టీటీడీ వాళ్ళు దే వాంటెడ్ టు డూ సమ్ యజ్ఞ. ఎందుకంటే శాస్త్రం చెప్పింది యజ్ఞం చేయాలని, యజ్ఞాలు చేస్తే దేవతలు ఆనందిస్తే వర్షాలు వస్తాయని చెప్పి. ఈ రోజుల్లో ప్రభుజీ అనొచ్చు, మీరు నమ్మిన నమ్మకపోయిన వాస్తవం ఇది. సో అయితే వాళ్ళు యజ్ఞం కొన్నప్పుడు అప్పుడు భక్తులు చెప్పారు, కలియుగంలో నిజమైన యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం, సంకీర్తన చెప్పి. సో మీరు అనుమతిస్తే మేము సంకీర్తన చేస్తామని చెప్పి. సో ఆ రోజు ఇస్కాన్ భక్తులు అందరూ వెళ్ళి కొండ మీద పెద్ద సంకీర్తన చేశారు. పరమపూజ్య భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్ అండ్ హిస్ టీమ్. సో ఆ యజ్ఞం చేసిన మరుసటి రోజునే కుండపోత వర్షాలు పడ్డాయి. సో వెంటనే భక్తులందరూ వాళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యి ఇస్కాన్కి ధన్యవాదాలు చెప్పినప్పుడు అప్పుడు భక్తులు అడిగారు, మేము తిరుపతిలో కూడా ఒక టెంపుల్ కట్టాలనుకుంటున్నాము, మాకు స్థలం ఇప్పించగలరా అంటే అప్పటికప్పుడు ఉచితంగా మాకు 4.5 ఎకరాలు రాసి ఇచ్చారనమాట. సో ఒకప్పుడు రాజులు కూడా వాళ్ళకి రాజ్యంలో ఏ కష్టాలు వచ్చినా సరే ప్రకృతి సహకరించని వాళ్ళు యజ్ఞం చేసేవాళ్ళు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం.
రైట్. సో దిస్ ఈజ్ ద యజ్ఞ చక్ర అని చెప్పి. సో భగవంతుడు ఏం చెప్పారు, కాబట్టి ఎవరు స్వధర్మాలు వాళ్ళు చేయడం ద్వారా, బ్రాహ్మణుడు తన ధర్మం చేయాలి, క్షత్రియుడు తన ధర్మం చేయాలి, వైశ్యుడు తన ధర్మం చేయాలి, శూద్రుడు తమ ధర్మం చేయాలి. సో వాళ్ళ ధర్మాలు ఏంటో తర్వాత చూస్తాము. బట్ అలా చేయడం ద్వారా ఏమవుతుంది, సమాజము సుభిక్షంగా ఉంటుంది, దేవతలు ఆనందపడతారు, రాజ్యంలో అన్నీ సవ్యంగా జరుగుతాయి అలా అని చెప్పి. కానీ ఎవరైతే ఈ చక్రాన్ని పాటించారో వాడికి ఆహారం దొరుకుతుంది కానీ దాన్ని గుర్తించడు, వాడికి సుఖం దొరుకుతుంది వాడు గుర్తించడు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దే డోంట్ రెస్పెక్ట్. అంటే సింపుల్, ఇక్కడ ఆహారం వస్తుంది, మళ్ళీ వాళ్ళు దేవతలను ప్రార్థిస్తారు, భగవంతుని వేడుకుంటారు, వాళ్ళ ధర్మాలను చేస్తారు, మళ్ళీ యజ్ఞం అవుతుంది, మళ్ళీ దేవతలు ప్రసన్నం, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ అలాగ. కానీ సైకిల్ ఎక్కడ బ్రేక్ అయిందంటే మనిషి అనేవాడు తనకు లభించింది అది నా కష్టం, నా సొంతం, నేనెందుకు ఎవరిని దండం పెట్టుకోవాలి, నేనెందుకు ఎవరిని గుర్తించాలి అని చాలామంది ఆలోచిస్తారు. సో వాళ్ళ గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడో విందాం నెక్స్ట్ శ్లోకంలో. ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ శ్లోక. యజ్ఞశిష్టాశినాసంతో యజ్ఞశిష్టాశినాసంతో ముచ్యంతే సర్వకిల్బిషై ముచ్యంతే సర్వకిల్బిషైర్ భుంజతే తే త్వమగం పాపం భుంజతే తే త్వమగం పాపం ఏ పచంత్యాత్మకారణాత్ ఏ పచంతాత్మకారణాత్. ఆన్సర్ ఏంటి, యజ్ఞమును అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుంచి ముక్తులగుదురు. తమ ప్రియము కోరకే ఆహారం సిద్ధం చేసుకునేవాడు కేవలం పాపమునే భుజింతురు. 13వ శ్లోకం వెరీ ప్రాక్టికల్ శ్లోక అండి, వెరీ ఇన్డెప్త్ శ్లోక. ఈ శ్లోకంలో భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, మనం ఏదైతే ప్రకృతి మనకి ఇస్తుందో ఆహారము, దాన్ని మనము ఇక్కడ అంటే భగవంతునికి అర్పించి మనం తీసుకోవాలి. ఇక్కడ ఆహారం మనకు కాదు, ఇక్కడ ఆహారం ఎక్స్పెక్ట్ చెప్పారు కానీ ఆహారమే కాదు, మన జీవితంలో మనకు దక్కేది ప్రతిది కూడా అది భగవంతుడు మరియు దేవతలు అల్టిమేట్ భగవంతుడి నుంచే ఇస్తారు కాబట్టి అల్టిమేట్లీ భగవంతుడు. సో వారి యొక్క మహాప్రసాదంగా గౌరవంగా కృతజ్ఞత భావంతో తీసుకొని వాళ్ళని గుర్తించినప్పుడు ఏమవుతుంది, అప్పుడు నువ్వు ఈ యొక్క యజ్ఞచక్రంలో ఉన్నట్టు, సైకిల్లో ఉన్నట్టు. లేదు అది గుర్తించకుండానా నీ స్వార్థం కోసం నీ ఇంద్రియ భోగం కోసం నువ్వు చేస్తే అప్పుడు ఆ యజ్ఞచక్రం నుంచి బయటకు వచ్చినట్టు, అప్పుడు అది పాపం అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ సిన్. సింప్లీ చెప్పాలంటే మనం తీసుకున్న ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించి నైవేద్యం భోగం పెట్టిన తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. డైరెక్ట్గా మనము మన ఆహారాన్ని భగవంతుని నైవేద్యంగా పెట్టకుండా తీసుకుంటే అది ప్యూర్ వెజిటేరియన్ అయినా సరే సిన్. అది నాన్ వెజ్ అయితే చెప్పవసరం లేదు. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెజిటేరియన్ ఫుడ్ స్టిల్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ సిన్ఫుల్ యాక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ అయినా సరే మనకి ఏదైతే దొరుకుతుందో ఈ యొక్క కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఆహారం కానీ ధాన్యాలు కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి చెప్పండి, ప్రభుజీ ఎలా వస్తున్నాయి, స్విగ్గీలో కొనుక్కుంటే వస్తున్నాయి, ఇంకెలా వస్తున్నాయి, ఆర్ నేను ఆర్డర్ ఇస్తే వస్తుంది, డబ్బులు ఇస్తే వస్తున్నాయి, భగవంతుడు ఇస్తున్నాను నాకేమైనా, మీరు హరే కృష్ణ నాకు డబ్బులు వచ్చి పడిపోతున్నాయా అని చెప్పి. నా కష్టార్జితం, నేను కూలి పని చేసి ఆ పని చేసి ఈ పని చేసి ఇంజనీర్గా అయ్యి చదువుకొని కష్టపడి నేను డబ్బులు ఇచ్చి సంపాదిస్తే వచ్చాయి అంతే, అందులో భగవంతుడి మధ్యలో ఎక్కడ దూరాడు అని కొంతమంది అనుకుంటారనమాట. నేను ఎందుకు భగవంతుడు కృతజ్ఞత చూపించాలి, నేను ఎందుకు కృతజ్ఞత ఎలా చూపిస్తామంటే భగవంతుడు నైవేద్యంగా పెట్టి చూపిస్తున్నాము. ఎందుకంటే ఆయనది ఆయనకి ఇవ్వాలి, ఇచ్చి తర్వాత మనం తీసుకోవాలి, ఆయన తిరిగి మనకి ఇస్తున్నట్టు అనమాట. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అరే నువ్వు కష్టపడ్డావు, నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించిన దాంతో నువ్వు సుఖం అనుభవిస్తున్నావు, అందులో అది పాపం ఎలా అవుతుంది, నేను ఎవరు పక్కవాడు దోచుకోవట్లేదు కదా, నా కష్టార్జితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, అది పాపం ఎలా అవుతుంది అని చాలామందికి అనిపిస్తుందండి. ఇప్పుడు చెప్తాను చూడండి. నేను కష్టపడ్డాను నా కష్టార్జితం అంటాము. ఎవరి కష్టార్జితం? సరే నువ్వు కష్టపడ్డావు, ఉద్యోగానికి వెళ్తున్నావు రాసావు, కానీ నువ్వు అనుకుంటూనే నీ చెయ్యి కాలు పనిచేస్తుందండి, నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా, ఎక్కడి నుంచి నేను రూమ్ బయటకు వెళ్ళగలను గ్యారంటీ ఇవ్వగలవా? ఆ సమయానికి భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ప్రకృతి సహకరించకపోతే 7వ అధ్యాయంలో చూస్తాము, నీ శరీరం ఎలా పనిచేస్తుంది నీకు తెలుసా అండి? నువ్వు తిని డైజెస్ట్ అవుతుంది ఎలా అవుతుంది నీకు తెలుసా? నువ్వు శ్వాస ఎలా తెలుసా? నీ గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? గుండెలో ఎంత రక్తం ఎలా వెళ్తుందో తెలుసా? అసలు సరే చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇవేవి నీ శరీరం ఎలా పనిచేస్తుందో తెలియదు, నీ మలమూత్రాలు ఎలా కిడ్నీ పనిచేస్తుందో తెలియదు. ఇవన్నీ ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు. ఆ ప్రకృతి సహకరించకపోయినప్పుడు భగవంతుడు సహకరించకపోతే ఏమవుతుంది? వీఆర్ నథింగ్. అప్పుడు నువ్వేం ఉద్యోగం చేయగలవు, ఏం సంపాదించగలవు? భగవంతుడు చెప్తాడు, ఏం చెప్తారు? మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, నేనే జ్ఞానాన్ని ఇస్తాను, నేనే స్మృతిని ఇస్తాను అని చెప్పి. భగవంతుడు మెమరీ ఇవ్వకపోతే నువ్వు ఎంత ప్రిపేర్ అయినా సరే ఎగ్జామ్ రోజు నువ్వు ఫెయిల్ అవ్వగలవు. నువ్వు ఎంత నీకు
ఉన్నా సరే ఆ రోజు నాడు నీకు గుర్తు రాకపోతే నీ జాబ్ లైఫ్ నీ ఫైర్ అయిపోతావు నువ్వు. సో ప్రతి క్షణం కూడా మన భగవంతుని మీద ఆధారపడి బతుకుతున్నాం. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కాదంటలేదు, కానీ కేవలం నీ ప్రయత్నం వలన మాత్రమే నీకు ఫలితం రావట్లేదండి. రైతు ఏం చేయగలడండి? రైతు ఏం చేస్తా? కర్మయోగం అంటే అదే కదా. కర్మయోగం అంటే నీ పని నువ్వు చేస్తావు, కానీ భగవంతుడు తన అనుగ్రహంతో నీకు ఇస్తాడు, అది గుర్తిస్తాడు కర్మయోగం అనేవాడు. భౌతికవాది అనేవాడు నా కష్టం మాత్రమే ఉంది అనుకుంటాడు అనమాట. రైతు అనేవాడు విత్తనం వేస్తాడు, నేను పంట దున్నా అంటాడు. అరే నువ్వు పంట దున్నే వాళ్ళకి బాబా, నువ్వు విత్తనం వేసావు, దున్నావు సరే, విత్తనం వేసి సరే, కానీ వర్షం పడకపోతే పరిస్థితి ఏంటి? వర్షం నీ చేతిలో ఉందా? ప్రకృతి సహకరిస్తేనే కదా ఏదైనా వస్తుంది. కాబట్టి నీ ప్రయత్నం ఉంది, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి ఆ వ్యక్తి అనేవాడు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుంటాడు. ఒకప్పుడు పూర్వము వ్యవసాయ వృత్తులు అంతే కదండి. పంట వచ్చినప్పుడు భగవంతుని భాగం అని చెప్పి ముందు భగవంతుని భాగం పక్కన పెట్టి మిగతాది వాళ్ళు అమ్ముకునే వాళ్ళు, తినేవాళ్ళు. అవునా కాదా? సో మన పూర్వకాలంలో మా ఊళ్ళలో చూసాను నేను, పంట వచ్చిన వెంటనే కళ్ళల్లో పక్కన పెట్టేసేవాళ్ళు దశమ భాగం అని చెప్పి, మిగతాదే ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. సో అది భగవంతుడు నైవేద్యంగా సమర్పిస్తున్నట్టు. అంతెందుకంటే చిన్నప్పుడు మా ఇళ్ళల్లో బట్టలు కొన్నా సరే బట్టలని పసుపు రాసి భగవంతుడి ముందు పెట్టి తర్వాత మాకు వేసుకోమని ఇచ్చేవాళ్ళు. ఏదైనా సరే ఈ రోజు కూడా కారుకి ఏదో పూజ చేస్తాము, ఏదో ఫార్మాలిటీకి చేస్తాం అంతే, ఎక్కడ యాక్సిడెంట్ అయిపోద్దాం భయంతో, అంతేగాని భగవంతుడు నాకు ఇచ్చాను ఇది కాదు. సో ప్రతిది కూడా అల్టిమేట్లీ భగవంతుని అనుగ్రహంతో అవుతుంది. కాబట్టి సో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారము స్వామివారికి నైవేద్యంగా పెట్టి తీసుకోవాలి, లేకపోతే అది పాపం అనిపిస్తుంది. సో భగవంతుడికి ఎలా నైవేద్యంగా పెట్టాలనేది యాక్చువల్గా మేము మీకు వీడియోలో చూపిస్తామండి. సో ఈరోజు రేపు మీరు క్లాస్కి వస్తారు కాబట్టి రేపు మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాము. మీకు ఫస్ట్ స్వామివారికి ఎలా నైవేద్యం పెట్టాలి. ఇళ్లలో కూడా కొన్నిసార్లు మనం భగవంతుడికి, నేను చిన్నప్పుడు చూశాను, ప్లేట్లో పంచదార పెడతారు, లేదా అరటిపండు పెడతారు, లేకపోతే యాపిల్ పండు పెట్టేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో మంచిదే కాదంటలే, కానీ యాక్చువల్గా ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఎలా ఉంటుంది, స్వామివారికి ఎలా నైవేద్యం పెడతారనేది నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తాను, రేపటి క్లాస్లో మీకు చూపిస్తానండి. ఖచ్చితంగా మీరు అందరు కూడా ఉండాలి. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, అప్పుడు వీఆర్ నాట్ సిన్నర్స్, అదర్వైజ్ యాక్చువల్గా వీఆర్ సిన్నర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 10 minutes మనం విల్ కంప్లీట్ దట్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇవి యోగా ల్యాడర్. అంటే కనిష్ట స్థాయి ఎలా ఉంటుందంటే వాడు పాపాలు చేస్తున్నాడు, వాడికి పుణ్యం పాపం తేడా కూడా తెలియదు, పాపాత్ముడు, వాడు ఒక జంతువు లాంటి మనిషి. నెక్స్ట్ ఏంటంటే పాపము మరియు భక్తి లేనిది, అంటే వాడు పాపం చేయట్లేదు కానీ వాడికి భగవంతుడి గురించి భక్తి గురించి తెలియదు, వీడు ఇంకా నెక్స్ట్ లెవెల్. మూడో స్థాయి ఏంటంటే కర్మకాండ, అంటే వాడికి శాస్త్రాలు నమ్ముతాడు కానీ తన కోరికలను తీర్చుకోవడం కోసం భగవంతుని నమ్ముతాడు, తన కోరికల కోసము శాస్త్రాన్ని చూస్తాడు, వాడు కర్మకాండ. నాలుగోదైన కర్మయోగ, అంటే తను యాక్చువల్ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలము భగవంతుని ప్రీత్యర్థము తన ధర్మం నిర్వర్తించాలని నిస్వార్థంగా, ఫలాపేక్ష లేకుండా తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు, కర్మయోగ. సో కర్మయోగ అనేది సుపీరియర్, ఈ మూడింటి కన్నా కర్మయోగ సుపీరియర్. ఆ కర్మయోగ అనే దాన్ని భగవంతుడు అనేది కనెక్ట్ అయితే అది భక్తి యోగ అవుతుంది. కర్మయోగ భక్తి యోగ తేడా నెక్స్ట్ తర్వాత చూస్తాము. సో దిస్ ఈస్ ద యోగా ల్యాడర్. నెక్స్ట్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ అర్జునుడికి అనిపిస్తుంది మనసులోని, కృష్ణ మీరు చెప్పింది వాస్తవం, కానీ నిజంగా నాకు మేబీ నిజంగా నాలో అంత వైరాగ్యం ఉందేమో. ఇప్పుడు అంత వైరాగ్యం లేనివాడు తమ కర్మలు నిర్వర్తించి కర్మలు ఫలాపేక్ష లేకుండా అలా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి. కానీ నిజంగా అంత స్థాయి ఉన్నవాడు నిజంగా వైరాగ్యం అవ్వచ్చు, సన్యాసి అవ్వచ్చు. మేబీ నాకు ఆ స్థాయి ఉందేమో అని అర్జున్ అనుకుంటాడు. దాని కృష్ణుడు ఏం చెప్తా అంటే, చూడు అర్జున, నిజంగా నీకు ఆ స్థాయి ఉన్నా సరే నువ్వు కర్మయోగి అవ్వు, అంతేగాని నువ్వు వైరాగి అవ్వద్దు అని చెప్తారు కృష్ణుడికి. అర్జున్ అవాయిడ్ చేస్తున్నాడు ఇక్కడ, సన్యాసి అవ్వకుండా. ఏమంటున్నాడు ఇక్కడ, ఎందుకంటున్నా అంటే యద్ ఆచరతి శ్రేష్టాస్ తత్తత్ ఏవతరో జన సాయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. ఏమని చెప్తానంటే, యద్యద్ ఆచరతి శ్రేష్టాస్, మహనీయుడైన వ్యక్తి ఏం చేస్తాడో సాధారణులు కూడా అదే చేస్తారు. తన ఆదర్శప్రాయ కర్మం ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయిస్తాడో దాన్నే లోకమంతా కూడా అనుసరిస్తుంది. అంటే గొప్పవాళ్ళు, నువ్వు ఒక రాజువి, నువ్వు ఒక హీరో, నువ్వు అర్జున్ అనే హీరో కాబట్టి నువ్వు ఏం చేస్తావో జనాలందరూ అదే ఫాలో అవుతారు. కాబట్టి నువ్వు నిజంగా నీకు క్వాలిఫికేషన్ ఉండొచ్చు, దేనికి పూర్తిగా వైరాగ్యం ఉండడానికి, ఋషులు మునులా తపస్సుకి వెళ్ళిపోవడానికి, తపస్వి అవ్వడానికి నీకు అర్హత ఉన్నా సరే నువ్వు అలా చేసావంటే మిగతా వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే
వాళ్ళు కూడా అలాగే చేసేస్తారు. కాబట్టి ఒక ఉదాహరణ నువ్వు స్థాపించాలి అని చెప్తారు. అండ్ తర్వాత కృష్ణుడు ఏం చెప్తాడు, అరే అర్జున నీ వరకు ఎందుకు, నేను భగవంతుని కదా, నేను కూడా ఉదాహరణ స్థాపిస్తున్నాను. ఎందుకంటే నేను ఉదాహరణ స్థాపించకపోయినా సరే నేను ఒక లీడర్ని, భగవంతుడే లీడరు, కాబట్టి నేనే ఉదాహరణ స్థాపించకపోతే జనాలందరూ నన్నే ఫాలో అయిపోతారు. సో అందుకనే మేము చూసినట్లయితే కృష్ణుడు, రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు దేవాది దేవుళ్ళు అయినా సరే వాళ్ళు కూడా గురువు ఆశ్రయం తీసుకున్నారు. అవునా కాదా? కృష్ణుడు శాంతిపని ముని ఆశ్రమానికి వెళ్ళాడు. అండ్ రాముడు హౌ టు నో ఇఫ్ యూ రెడీ ఫర్ సన్యాస్, వీ విల్ డిస్కస్ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్, ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఎనీహౌ కృష్ణుడు శాంతిపుని అనే ఆశ్రమానికి వెళ్తాడు. అండ్ రాముడు కూడా విశ్వామిత్ర మణి దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ సీజ్ గురు ఇస్ దేర్, వాళ్ళ దగ్గర వెళ్తారు. సో వాళ్ళు కూడా శిష్యరికం చేశారు. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే సగటు మనిషి నేను కూడా చేయవస్తలేదు అనుకుంటారు అనమాట. కాబట్టి ఒక లీడర్గా ఈవెన్ దే సెట్ అన్ ఎగ్జాంపుల్. కాబట్టి అర్జునుడు ఏమంటున్నారు ఇక్కడ, మీరు ఒక ఉదాహరణ స్థాపించాలి అంటున్నారు అనమాట. కాబట్టి డు నాట్ జంప్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్, డోంట్ డూ దట్ అని చెప్పి. అంతెందుకండి, మేము మా విషయం చూసుకున్నా సరే, మేము స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే మాకు ఆలోచన ఉండేది, నేను కూడా ఒక సన్యాసిలా అవ్వాలి, నేను కూడా ధర్మ ప్రచారం కూడా అవ్వాలి అని చెప్పి కోరికలు ఉండేవి మాకు. కానీ మా గురువులు ఏమని చెప్పారు తెలుసా మాకు, నో, మీరు మీకు చదువు కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేయడం మాత్రమే కాదు, మీరు టాపర్స్ అవ్వాలి అని చెప్పారనమాట. ఫర్గాట్ వైశిష్ట ముని, మీరు టాపర్స్ అవ్వాలి అని చెప్పారు. ఎందుకంటే మీరు ఒక డివోటీ, ఇస్కాన్ డివోటీ అయ్యారు. మీరు డివోటీ అయిన తర్వాత ముందుకన్నా మీరు టాపర్ అవ్వకపోతే జనాలు ఏమనుకుంటారు, అరే వీడు భగవద్గీత చదివాడు, వీడు చదువులోని వెనక్కి పడిపోయాడు అనుకుంటారు. మీరు ఏ ఉదాహరణ స్థాపిస్తున్నారు? నవ్ యూఆర్ లీడర్ బికాజ్ మీరు కృష్ణుడు భక్తులు కాబట్టి మీరు ఒక రకంగా సమాజానికి మీరు ఒక పీపుల్ విల్ అబ్జర్వ్ యూ షుడ్ బి లీడర్స్ అని చెప్పి. సో అదేవిధంగా మేము చదువును పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కూడా చేయాలని చెప్పారనమాట. ఎందుకు ఉద్యోగం చేయాలి? బికాస్ ఇదే కారణం. కృష్ణుడు ఏం చెప్పాడు, మీ వైరాగ్యం నిజమైన వైరాగ్యమా లేకపోతే ఆ క్షణికాలిక వైరాగ్యం ఎలా తెలుస్తుంది? ఉద్యోగం చేస్తే ఆ తర్వాత డబ్బు వస్తుంది, పరపతి వస్తుంది, రైట్, సమాజంతో మెసులుతాము, స్త్రీలతో కూడా కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఇవన్నీ దునియా చూసిన తర్వాత కూడా నీలో ఆ తపన, ఆ పట్టుదల ఉంటే అప్పుడు అది నిజమైంది, అది పరీక్ష నీకు అదని చెప్పి. సో అంతేగాని ఎవరిని పడితే రాణించేస్తే లోపలికి, అప్పుడు ఏమవుతుంది, ఈ వస్త్రాలకే అవమానం జరుగుతుంది. ఒకసారి ఒక సాధువు తన ఆశ్రమంలో ఉన్నాడు. ఒక దొంగోడు వచ్చాడంట ఆ ఆశ్రమంలోకి. దొంగోడు వస్తే సాధువు చూశాడనమాట, కానీ పట్టుకుని నా ఇష్టం అని చెప్పి వదిలేశాడనమాట. మేబీ ఆడు ఇస్కాన్ సాధువు ఏంటాడు. ఇస్కాన్ సాధువు ఇళ్ళల్లో ల్యాప్టాప్లు కంప్యూటర్ ఉంటాయి కదా. సో దొంగోడు వచ్చాడు. సాధువుకి తెలిసిన కానీ నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన. సో అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆయన సాధువు ఏం అనలేదు. కానీ లాస్ట్లో ఆ కాషాయ వస్త్రాలు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు సాధువు లేచాడు. చూడు నాయన, నీకు కావాల్సిన ల్యాప్టాప్, మొబైల్ అన్నీ తీసుకెళ్ళిపో, కానీ ఆ వస్త్రాలు మాత్రం తీసుకెళ్ళొద్దు అని చెప్పి. ఆ దొంగ కూడా ఆశ్చర్యపోతాడు, ఇదేంటిది, ఆ వస్త్రాలు మట్టుమని 500 రూపాయలు ఉండవు, ఈ మొబైల్ 20,000 ఉంటుంది, ల్యాప్టాప్ 50,000 ఉంటుంది, వాటికి అడ్డు చెప్పని వాడు ఈ బట్టలు మాత్రం తీసుకెళ్ళొద్దు అంటున్నాడు ఎందుకండి. అప్పుడు సాధువు అంటాడు, చూడు, నీవు ల్యాప్టాప్ ఈ మొబైల్ దొంగతనం చేస్తే ఎవరికి నష్టం? నా ఒకడికి నష్టం. కానీ ఈ వస్త్రాలు నువ్వు దొంగతనం చేస్తే, రేపు నీ బట్టలు వేసుకొని ఇది తప్పు చేస్తే దానివల్ల సమాజం మొత్తానికి నష్టం. సాధువులు అనే వారి మీద నమ్మకం పోతుంది, రైట్? సో లైక్ దిస్. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఒక ఉదాహరణ స్థాపించిన అర్జున. కాబట్టి నువ్వు ఒక క్షత్రియుడిగా నీ ధర్మాన్ని కంప్లీట్గా నిస్వార్థంగా నిష్కామ కర్మలు చేయడం ద్వారా నువ్వు యాక్చువల్గా సమాజానికి ఆదర్శవంతమైన ఉదాహరణ స్థాపిస్తావు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఆ స్థాయిలో ఉంటారు కాబట్టి యూఆర్ సెటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్పి. సో ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ అర్జునుడు అంటాడు అనమాట. సో రైట్ అర్జున, కృష్ణ, కానీ ఇది చాలాసార్లు నేను పాటించలేకపోతాను, ఎందుకు పాటించలేకపోతున్నాను అని అడుగుతారనమాట. దానికి కృష్ణుడు ఏం చెప్తారు, ఇప్పుడు మన అందరి ఫిలాసఫీ విన్నామండి, కానీ చాలాసార్లు మనము దీన్ని పాటించలేకపోతుంటాం కదా. ఎందుకు పాటించలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏం చెప్తాడు ఇక్కడ కృష్ణుడు. ఇది లాస్ట్ కాన్సెప్ట్, ఇంకొక 5 minutes మనం పూర్తి చేద్దాం ఇక్కడ. సో కృష్ణుడు కంక్లూజన్ చెప్తారు, మయి సర్వాణి కర్మాణి సన్యాస్యాధ్యాత్మ తేజస నిరాశి నిర్మమో భూత్వ యుద్ధస్థ విగత జ్వర. ఓ అర్జున, నన్ను గూర్చి సంపూర్ణ జ్ఞానం కలవాడివై ఫలాపేక్ష మరియు మమతత్వం విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధం చేయము అని చెప్పి. ఇది కంక్లూజన్, నిరాశి నిర్మమ భూత్వ అని చెప్పి. సో కంక్లూజన్ ఏంటంటే, నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించు, కృష్ణుడి గురించి పూర్తి జ్ఞానంతో, లాభాపేక్ష లేకుండా, యజమానత్యాన్ని ఆశించకుండా ఇలా చేయాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ కర్మయోగలో, రైట్?
తర్వాత అర్జున్ అడుగుతారు, కానీ ఎందుకు కొన్నిసార్లు మనం చేయలేకపోతాము, అన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు మనం ఆసక్తులు అయిపోతాము, ఫలాపేక్ష ఎందుకు వచ్చేస్తుంది అని చెప్పి. ఎందుకు అంటే, ఎందుకు తెలిసి కూడా మనిషి తప్పు చేస్తుంటాడు, తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తుంటాడంటే భగవంతుడు ఏమని చెప్తున్నాడు, కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనా మిహ వైరిణాం అని చెప్తున్నారు అనమాట. అంటే రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధంగా పరిణమించు కామమే దానికి కారణము, అదియే ఈ ప్రపంచమునకు సర్వమునకు కబలించినట్టు పాపభూయిష్టపు శత్రువు అని చెప్తున్నారు. రైట్. అంటే ఇంత నాలెడ్జ్ తెలిసిన తర్వాత కూడా ఎందుకు మనం పాటించలేకపోతాం అంటే కామం. సో ఈ కామము క్రోధం అనేవి రజోగుణం ద్వారా వస్తాయి. ఈ కామం క్రోధం లోభం ఈ మూడు ఈ మనిషి పతనానికి కారణం అని చెప్పి. సో అప్పుడు అర్జున్ అడుగుతారు నెక్స్ట్ సరే మరి దాన్ని ఎలా జయించాలి అని చెప్పి. దానికి కృష్ణుడు చెప్తాడు ఎలా జయించాలంటే ఫస్ట్ అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకోవాలని చెప్పి. అవంటే ఎక్కడ ఉంటాయంటే అవన్నీ నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు. యా ఇంద్రియాణం పరన్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పి. అంటే ఇంద్రియాల్లో ఉంటాయంట, మనస్సులో ఉంటాయంట, బుద్ధి ఈ మూడిట్లలో కూడా ఈ కామం అనేది పేరుకుపోయి ఉంటుందంట. సో కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శత్రువు ఉన్నాడనమాట, యుద్ధం అవుతుంది, మనం ఏం చేస్తాము, శత్రు దేశంలో ఎక్కడైతే వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయో టెర్రరిస్ట్ క్యాంపులు, మన అప్పుడు యూరి బలాల్కోట్ స్ట్రైక్ అయింది కదండి, మనం ఏం చేస్తాము టెర్రరిస్ట్ క్యాంపుల్ని మనము జీపీఎస్ సిగ్నల్స్ ద్వారా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేసి ఎగ్జాక్ట్గా మిసైల్స్ పంపించామన్నమాట. ఎగ్జాక్ట్ టెర్రరిస్ట్ క్యాంప్ మీద పడేలాగా రాడార్ మిసైల్స్ పంపిస్తాం, అవునా కాదా? సో అదేవిధంగా శత్రువుని జయించాలి అంటే శత్రువు ఎక్కడుంటే తెలుసుకోవాలి. సో ఈ కామం అనే శత్రువు ఎక్కడ ఉంటారంట, ఇంద్రియాల్లో ఉంటారంట, మనస్సులో ఉంటారంట, మన ఇంటెలిజెన్స్ బుద్ధిలో ఉంటారంట. సో ఇది అని చెప్పి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే దిస్ ఇస్ ద ఆర్డర్. ఇంద్రియ భోగ వస్తువులు కన్నా ఇంద్రియాలు పెద్దది, ఇంద్రియాల కన్నా కూడా మనస్సు ఇంకా దృఢము, మనస్సు కన్నా బుద్ధి దృఢము, బుద్ధి కన్నా కూడా ఆత్మ గొప్పది. సో ఇప్పుడు ఈ మూడిట్లలో ఇంద్రియ మనస్సు బుద్ధి మూడిట్లలో కామం ఉంది కాబట్టి ఈ మూడిట్లని కూడా మనం జయించాలి. ఎలా జయించాలంటే కృష్ణుడు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ జీవాత్మ అనేవాడు పాసింజరు, ఇంటెలిజెన్స్ ఏమో చారియట్ డ్రైవర్, మనస్సు ఏమో కళ్ళాలు, ఇంద్రియాలేమో గుర్రాలు. సో గుర్రాలు ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క డైరెక్షన్ వెళ్ళిపోతుంది. మన కళ్ళు ఏది అందంగా అనిపిస్తే అటువైపు వెళ్ళిపోతాయి, మన ముక్కు ఏది బాగా అనిపిస్తే అటువైపు వెళ్ళిపోతుంది, అది మంచిదా చెడో ఆలోచించము, మన చెవులు ఏది మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి మన జిహ్వ ఏది మన రుచిగా అనిపి తినేస్తాం, అది తప్ప ఒప్ప భగవంతుడు నైవేద్యంగా పెట్టామా పెట్టట్లేదా ఏమీ ఆలోచించము. సో గుర్రాలు అనేవి 5 డైరెక్షన్ వెళ్ళిపోతాయి. కానీ గుర్రాలు కంట్రోల్లో రావాలంటే ఏం చేయాలి, కళ్ళాలు గట్టిగా ఉండాలి. ఆ కళ్ళాలని పట్టుకుని సారథి గట్టిగా ఉండి కళ్ళని గట్టిగా పట్టుకుంటే గుర్రాలు సైడ్కి వెళ్తాయి. ఆ సారథి వీక్ అయిపోతే ఏమవుతుంది, గుర్రాలు వేరే డైరెక్షన్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ బండి పడిపోతుంది, ఆ బండిలోని ప్యాసింజర్ పడిపోతాడు. ఆ బండి అంటే శరీరము, ఆ ప్యాసింజర్ అంటే జీవాత్మ అంటే ఆత్మ. సో ఈ ఆత్మ అనేది ఈ శరీరాన్ని ఉపయోగించుకొని భగవంతుడు దానికి చేరుకోవాలి, అవునా కాదా? ఇదం శరీరం కలు ధర్మ సాధనం అని చెప్పుకున్నాం. కానీ ఆ ఆత్మనే ఆ బండి, ఆ ఇంద్రియాలు కంట్రోల్ లేకపోతే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం ఎలా ముందు సాగలడు? కాబట్టి భగవంతుడి భక్తుడు అవ్వాలి అనుకుంటే ఇంద్రియాలు కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి, ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవాలి, మనస్సును కంట్రోల్ చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే అది మనల్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో తీసుకెళ్ళిపోతుంది, మనం పడిపోతాం అన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. సో ఇప్పుడు ఇంద్రియాలని గ్రహించాలి, మనసులో కళ్యాణాలు గట్టిగా ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యము ఆ డ్రైవర్ కూడా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే పాసింజర్ సేఫ్గా ఉంటాడు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలాగ ఓడించాలి ఇంద్రియాలను? ఎలా ఓడించాలంట, నియమిత పద్ధతులు అంటే దీన్నే 6వ అధ్యాయంలో మనం చూస్తాము. అంటే ప్రతి ఇంద్రియానికి రెగ్యులేటెడ్ ఎంజాయ్మెంట్ ఇవ్వాలి, ఎంత అవసరమో అంతే ఇవ్వాలి, రైట్? అండ్ ఒక పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. మనం నిన్న క్లాస్ చెప్పుకున్నాం కదా, మట్టి తినేవాడికి క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇస్తే మట్టి తినడం మానేస్తాడు. ప్రతి ఇంద్రియానికి వాటికి రీప్లేస్మెంట్ మనం ఇవ్వాలన్నమాట, హయ్యర్ టేస్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆధ్యాత్మిక ఇప్పుడు కళ్ళకి భగవంతు దర్శనం, చెవులకి స్పిరిచువల్ మ్యూజిక్. సో ఇంద్రియాలకు కూడా పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. మనస్సు అది కంట్రోల్లో ఉండదు. మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలంటే మనస్త్రాయితే ఇది మంత్ర, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా మన మనస్సుని మనం కంట్రోల్ చేయగలము. కాబట్టి
కాబట్టి కాబట్టి మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం ద్వారా మన మనస్సును కంట్రోల్ చేయగలం. అండ్ బుద్ధి అన్నిటికన్నా ముఖ్యమైనది కంట్రోల్ చేయడం. ఎందుకంటే బుద్ధి మనసు గట్టిగా ఉన్న బుద్ధి లేనప్పుడు ఏమవుతుంది, అదే మైండ్ని వేరే వాడికి ఉపయోగిస్తాము. సో ఆ బుద్ధిని ఎలాగా మనము కంట్రోల్ చేయాలి అంటే పాజిటివ్ నాలెడ్జ్ ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా. కాబట్టి బై రీడింగ్ గీత, భాగవతం, సాధువుల సాంగత్యం ద్వారా ఏమవుతుంది, మన ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుంది అనమాట. నేను చెప్పినట్టుగా దేనికోసం ఏడాలి, దేనికోసం ఏడవసరం, దేనికోసం బాధపడే అవసరం లేదు. ప్రతిదీ కూడా మనము ఆ పాజిటివ్ థింకింగ్ అది మనకి ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ని మనము శాస్త్రం ద్వారా మనం దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలన్నమాట, పాజిటివ్ నాలెడ్జ్ ద్వారా. సో ఈ విధంగా ఇంటెలిజెన్స్ని భగవద్గీత ద్వారా, మనస్సుని జపించడం ద్వారా, ఇంద్రియాలని నియమిత పద్ధతుల ద్వారా చేయడం ద్వారా ఏమవుతుంది, ఈ మూడింటిని కంట్రోల్ చేస్తాము. తద్వారా మనము ఈ యొక్క కామ అనే శత్రువుని మనము జయిస్తామన్నమాట. సో ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కామాన్ని జయించండి, మనస్సుని హరినామ జపం చేయడం ద్వారా మరియు భగవద్గీత చదవడం ద్వారా నిమగ్నం చేయాలి. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, వీ విల్ ఈజీలీ ఓవర్కమ్. సో ఈరోజు అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ మనం 4 కాన్సెప్ట్. ఫస్ట్ నిజమైన వైరాగ్యం అంటే చూసాము, కపట వైరాగ్యం, నిజమైన వైరాగ్యము. తర్వాత నియంత్రిత కార్యకలాపాలు, పాపకర్మలు, కర్మకాండ, కర్మయోగం. తర్వాత ఎగ్జాంపులరీ అంటే ఆదర్శప్రాయమైన వ్యక్తి ఎలా ఉండాలి, వాళ్ళకు ఉదాహరణ స్థాపించాలి, కాబట్టి నిష్కామ కర్మ చేయాలని చెప్పాడు అర్జునుడిని. లాస్ట్ది ఆ నిష్కామ కర్మ చేయకుండా ఎవరు అడ్డుపడతారు మనల్ని, ఈ శత్రువు కామము, మిస్టర్ లస్ట్ అడ్డుపడుతుంది. దాన్ని ఎలా జయించాలి, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ మూడింటిని కంట్రోల్ చేయడం ద్వారా వాటిని మనము జయించాలి అని చెప్తున్నాం అన్నమాట. సో దిస్ ఈస్ ద 3rd చాప్టర్ ఇన్ సమ్మరీ. సో కంక్లూజన్, నిష్కామ కర్మ అనేది మనం చూసాం ఇక్కడ. 2వ సబ్జెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనము ఆధ్యాత్మిక జీవితంలో ఏ పని చేయాలన్నా సరే మన మనస్సు మనల్ని మోసం చేస్తుంది, మన బుద్ధి మోసం చేస్తుంది, మన ఇంద్రియాలు మోసం చేస్తాయి. ఎందుకంటే కామమే 3 ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని జయించాలి అంటే మనకి 3 అవసరము. ఇంద్రియాల లెవెల్లో పాజిటివ్ ఎంగేజ్మెంట్, మనస్సుకి హరినామం జపం చేయాలి, అండ్ సోల్ ప్లాట్ఫామ్లో అండ్ ఫర్ ఇంటెలిజెన్స్ మనము శాస్త్రం చదవాలి, అప్పుడే పాజిటివ్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆత్మస్థాయిలో భగవంతునికి సేవ చేయాలి, అది ఇక్కడ రాయలేదు నేను. ఆత్మస్థాయిలో భగవంతునికి సేవ ఇలా చేయడం ద్వారా వీ విల్ అచీవ్ పెర్ఫెక్షన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ధన్యవాదాలండి. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. శ్రియా కిరణ్ గారు అన్మ్యూట్. ఇక బిఫోర్ యూ ఆస్క్ క్వశ్చన్ ఐ విల్ సే, సో అందుకనే మేము ఇప్పుడు మీ అందరికీ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాము. భగవద్గీత ఆత్మ సాక్షాత్ జ్ఞానం అనే పుస్తకము, భగవద్గీత పుస్తకము, మరియు చాంటింగ్ బీడ్ అండ్ చాంటింగ్ బ్యాగ్, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ ఉంటుందండి. అది మీకు పోస్ట్ చేస్తాము. అది ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ 500 రూపీస్, 500 రూపాయల్లో ఈరోజు ఏమీ కాదు. ఇది కంపల్సరీ ఏం కాదండి, దిస్ కోర్స్ ఇస్ ఫర్ ఫ్రీ. కానీ ఈ కోర్సు మీరు జెన్యున్గా మీరు దీన్ని జీవితంలో ఉపయోగించుకోవాలనుకుంటే మీకు ఈ కిట్ అవసరం పడుతుంది. వి షుడ్ చాంట్ హరే కృష్ణ. అప్పుడే మనము నేను చెప్పినట్టుగా ధృతరాష్ట్రుడికి నాలెడ్జ్గా ఉండిపోయింది, అర్జునుడికి రియలైజేషన్ అయింది. సో వీ షుడ్ చాంట్ అండ్ వీ షుడ్ రీడ్ భగవద్గీత, రైట్? సో అప్పుడు మనకి ఇది కంప్లీట్ ప్యాకేజ్. కాబట్టి ఈరోజు మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్రెస్టెడ్ పీపుల్ మీరు దాన్ని రిజిస్టర్ అయితే మీ ఇంటికి 2-3 రోజుల్లో 2-3 డేస్లో మీ ఇంటికి ఆ ఎంటైర్ కిట్ వస్తుందండి. ఓన్లీ 500 రూపీస్ ప్యాకేజ్. సో ఎవ్రీ వన్ ప్లీజ్ టేక్ ఇట్. యాక్చువల్గా మేము డిస్కౌంట్ రేట్లో కూడా ఇస్తున్నాము, ప్లీజ్ హ్యావ్ ఇట్. ఓకే, యా. శ్రియా శరణ్ గారు అన్మ్యూట్. శ్రియా కిరణ్ గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ఈరోజు చాప్టర్ లో చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాప్టర్ లో ఇది మనకి ఇప్పుడు మీరు భగవంతుని ప్రతి దాంట్లోనూ ఆయన కోసమే చెయ్యాలి, చేసే పని కూడా ప్రతిదీ కూడా ఆయన వల్లే చేస్తున్నాము అని అన్నారు కదా. ఇప్పుడు డైలీ రొటీన్ ఏదైతే ఉందో, మనం డ్యూటీ జాబ్కి వెళ్తున్నాం, లేకపోతే మనం చదువుకునే టైంలో డాక్టర్, ఇంజనీర్ అవ్వాలంటే అన్నిట్లో కూడా రొటీన్ వర్క్స్ లో దేవుణ్ణి ఎలా కనెక్ట్ చేసుకుంటాం. నేను డాక్టర్ చేయాలి, సంపాదించాలి, పేషెంట్ ని ట్రీట్ చేయాలి అంటే మనం అది నా స్వార్థం, డబ్బు సంపాదించాలన్నా అది స్వార్థమా? లేదు, అందులో ఎలా నేను దేవుణ్ణి కనెక్ట్ చేసుకుంటూ నా డ్యూటీని ఎలా చేయాలి ప్రభుజీ? యా, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా దిస్ ఇస్ ద బెస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ అండి. సో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ అనుకుందాం, ఆర్ మీరు
ఇంకా మెడిసిన్ చదువుతాను అనుకుందాం నేను, స్టూడెంట్ లెవెల్లో ఆలోచిస్తే ఇద్దరు స్టూడెంట్లు ఉన్నారు. ఒకడు నేను డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలని చెప్పి చదువుతున్నాడు, అది ఆయన స్వార్థం. సో అది దేని కింద వస్తుంది? అది మ్యాక్సిమం కర్మ కింద వస్తుంది. అందులో కూడా చీటింగ్ చేసి అయితే అది వికర్మ అంటే పాపం కింద వస్తుంది. సో అకర్మ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు నాకు భగవంతుడు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఇంటెలిజెన్స్ని డాక్టర్ అవ్వడానికి ఉపయోగిస్తాను, అండ్ డాక్టర్ అవ్వడం ద్వారా భగవంతుని సేవ చేస్తాను. కాబట్టి ఆ ప్రక్రియ కూడా అది ఏమవుతుంది? భగవంతుని సేవ అవుతుంది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేశాడు, అది భగవంతుని సేవ కింద చేశాడు. కానీ యుద్ధం కన్నా ముందు కూడా ప్రాక్టీస్ చేసేవాడు, అది కూడా సేవనే. ఎందుకంటే అది భగవంతుని సేవ కోసమే చేస్తున్నారు కాబట్టి అది కూడా సేవ అవుతుంది. సో వెన్ యూఆర్ స్టడీయింగ్, సో దట్ నేను మంచి ప్రొఫెషన్ అవుతాను, ఆ ప్రొఫెషన్ని కూడా భగవంతు సేవలో వినియోగిస్తాను. ఆ ఆబ్జెక్టివ్ మీకుంటే దట్ ఈస్ సర్వీస్. సో ఆబ్జెక్టివ్ మీకు కానీ నా మెడికల్ ప్రొఫెషన్ ఎలా నేను భగవంతు సేవలో వినియోగించగలను అనేది మన గురువులు హెల్ప్ చేయగలరు. ఇప్పుడు మేము ఇంజనీర్కి ఐఐటియన్స్ నేను. సో వెన్ వీఆర్ స్టడీయింగ్ ఆల్సో వెరీ క్లియర్, నా చదువు నా తెలివి కూడా భగవంతు సేవలో వినియోగించాలి. నేను బ్రహ్మచారి అవ్వచ్చు, గృహస్థ అవ్వచ్చు, అప్పుడు నేను డిసైడ్ చేసుకోలే. నేను గృహస్థుడైనా సరే నేను దాన్ని భగవంతు సేవలో వినియోగిస్తాను, బ్రహ్మచారి అయినా సరే నా ఇంటెలిజెన్స్ భగవంతు సేవలో వినియోగిస్తాను నేను. సో డాక్టర్ అయ్యాడు, సరే ఫర్ ఎగ్జాంపుల్ చదివాము, డాక్టర్ అయ్యాము. వన్ యూ బికమ్ ఏ డాక్టర్, ఆ డాక్టర్ వృత్తిని ఎలా భగవంతు సేవలో వినియోగించవచ్చు? సో డాక్టర్ అనేవాడు, ఇప్పుడు మేము సాధువులు, మేము చెప్తే జనాలు వినరు, పాపం చేయొద్దురా అంటే వినరు. అదే మీరు చెప్పారనుకోండి, మీరు స్మోక్ చేయొద్దు, డ్రింక్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు కొంచెం పాపం దూరంగా ఉంటారు. అంటే భగవంతుడికి అంటే వాళ్ళని పాపం నుంచి దూరం చేస్తుంటారు. అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పొచ్చు. రెండోది, మీ సంపాదన ద్వారా మీ కుటుంబాన్ని పోషిస్తారు, ప్లస్ ఆ కుటుంబాన్ని మీకు భగవంతుడే ఇచ్చాడు. ఈవెన్ ఆ యాంగిల్లో ఆలోచించినా సరే అది కూడా ఒక రకంగా సేవనే. భగవంతుడు నాకు ఇచ్చిన సంతానాన్ని చూసుకుంటున్నాను. రెండోది, మీ సంపాదనలో కొంత భగవత్ సేవ వినియోగించవచ్చు. మంచి ప్రయోజకుడిని అయితే నేను దాన్ని ఏదో రకంగా భగవత్ సేవలు వినియోగించగలను. నాలుగోది యాక్చువల్గా ఒక డాక్టర్ అనేవాడు, లాయరు, టీచరు, డాక్టరు వీళ్ళు భగవంతుని స్వరూపులు అని చెప్తారు కదా. సో యువర్ ప్రొఫెషన్ ఆల్సో కెన్ బి యూజ్డ్ ఇన్ గాడ్ సర్వీస్. మీరు మందిరానికి రావచ్చు, మెడికల్ క్లినిక్ చేర్పించవచ్చు, భక్తులకి మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. సో మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నది ఆ ప్రొఫెషన్ ఏదో విధంగా భగవంతు సేవలో టచ్ చేయొచ్చు. ఆ రకంగా దట్ ఈజ్ లైక్ మీ స్వధర్మం అవుతుంది, ప్లస్ నిత్య ధర్మం కూడా అవుతుంది. ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కడు ఐదర్ ఆ వర్క్నే డైరెక్ట్గా భగవంతుడితో కనెక్ట్ చేయొచ్చు, ఆర్ ఆ రిజల్ట్ని భగవంతుడు కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అంతెందుకంటే ఈ కోర్స్ నడుస్తుంది అంటే మీకు అన్ని ఆన్లైన్ నడుస్తున్నాయి. వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్, ఇప్పుడు మీరు ఎలాగా కోర్సులు అటెండ్ అయ్యారో ఒక అమ్మాయి అలాగే అటెండ్ అయ్యింది. సో షీ వాజ్ వర్కింగ్ ఇన్ విప్రో. నేను చెప్పాను, మీరు ఐ డోంట్ క్రియేట్ ఏ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ ద్వారా అన్ని ఎగ్జామ్స్ అవన్నీ ఆటోమేటిక్గా అయ్యేలాగా. సో వెబ్సైట్ ఆవిడ క్రియేట్ చేసింది. అదర్వైజ్ ఆ వెబ్సైట్ రెడీమేడ్కి చేయించుకోవాలంటే నెలకి 60,000 రూపాయలు ఫీజు, సాఫ్ట్వేర్ నెలకి 60,000 రూపాయలు. అలాంటి దాన్ని మేము ఫ్రీగా చేయించుకున్నాము ఆవిడ చేతన. చేయించుకొని ఇప్పుడు మీలో వేల మంది ఫ్రీగా ఇప్పుడు మిమ్మల్ని రూపాయి తీసుకోకుండా మీకు నేర్పిస్తున్నానంటే, ఎందుకు నేర్పిస్తున్నానంటే నాకు చాలా ఖర్చులు తగ్గిపోయాయి కాబట్టి. సో అది ఆవిడ చేసింది. సో ఆవిడ తన ఇంటెలిజెన్స్ని, తన ఎడ్యుకేషన్ని వినియోగించింది. సో ప్రతి ఒక్కరు కూడా మనం భగవంతుని వేడుకుంటే, నా యొక్క శక్తి, నా యొక్క వృత్తి నీ సేవలో వినియోగించే స్వామిని అడిగినప్పుడు భగవంతుడు దారి చూపిస్తాడనమాట. సో ఐదర్ మన ప్రొఫైల్నే భగవంతు సేవలో వినియోగించవచ్చు, ఆర్ ఆ ప్రొఫైల్ యొక్క ఫలితాన్ని వినియోగించవచ్చు కూడా. ఆర్ మీ సంపాదన ఉంది, ఆ సంపాదన వినియోగించవచ్చు. అండ్ దాంతో మీరు ఫ్యామిలీ ఖర్చు పెడుతున్నారు, ఆ ఫ్యామిలీ పిల్లల్ని కూడా నేను భక్తులు చేయాలనుకున్నప్పుడు వాళ్ళ భక్తి కోసం ఖర్చు పెడుతున్నట్టే కాబట్టి అది కూడా భక్తి యొక్క సేవ అవుతుంది. సో ఎవ్రీ యాక్టివిటీ కెన్ బి ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అంటే అలా అని చెప్పి ఏది పడుతుంది కాదు, శాస్త్రం అనుమతించిన వాటికి. ఇప్పుడు నేను ఒక లిక్కర్ షాప్ నడుపుతాను, దాన్ని నేను వినియోగిస్తాను, అక్కడ లిక్కర్ షాప్ అనేది అకర్మ, వికర్మ, అది తప్పుడు పని అది. సో దాన్ని నేను అంటే అది కుదరదు. అది శాస్త్రానుసారంగా తప్పు కాని పనులు, దాన్ని మనము భగవంతు సేవలో వినియోగించడం అనేది అప్పుడు అది కర్మయోగం అవుతుందన్నమాట. అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియుడు అనేవాడు ధర్మాన్ని గెలిపించాలి, యుద్ధం చేస్తారు వాళ్ళు. సో దాన్ని అతను భగవంతుడి సేవకం చేశాడు, అప్పుడు అది కర్మయోగం అయింది అక్కడ అది. ఓకే, నెక్స్ట్ ఆదినారాయణ గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం. కామాన్ని ఎలా జయించాలనేది కొద్దిగా అర్థం కాలేదు ప్రభుజీ, కొద్దిగా వివరించగలరు? లాస్ట్లో కొంచెం ఫాస్ట్ చెప్పాను కదా, సింపుల్. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు ఏం చేస్తాము, ఇండియన్ బార్డర్లో ఎక్కడెక్కడ వాళ్ళు దాక్కున్నారు కనుక్కొని అక్కడ బాంబులు వేస్తాం, అవునా కదా? సిమిలర్ కామాన్ని జయించాలంటే కామము ఎక్కడి నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు మీరు తప్పు చేశారండి, తప్పు దేనివల్ల అయింది?
ఐదర్ మీ ఇంద్రియాలు మీ మాట వినలేదు, ఆరు మీ మనస్సు మీ మాట వినలేదు, ఆరు మీ బుద్ధే తేడా ఉంది, మీ బుద్ధే తప్పు అసలు మీది. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా, నీ ఇంద్రియాల్లో కామం ఉంటుంది, నీ మనస్సులో కామం ఉంటుంది, నీ బుద్ధిలో కామం ఉంటుంది. ఈ 3 ప్లేసెస్లో కామం, మిస్టర్ లస్ట్, వాడు టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయని చెప్పి. కాబట్టి టెర్రరిస్ట్ క్యాంపుల మీద బాంబులు వేయాలంట. సో ఎలా బాంబులు వేయాలి అంటే, అన్నిటికంటే ముఖ్యం బుద్ధి తిన్నంగా ఉంటే మిగతా సెట్ అవుతాయి. బుద్ధికి ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఇవ్వాలి, అంటే నాలెడ్జ్ ఇవ్వాలి. కాబట్టి గుడ్ బుక్స్, స్పిరిచువల్ బుక్స్, లెక్చర్స్. ఇప్పుడు మీరు వింటున్నారు, ఎంతో కొంత నేను చెప్పిన మాట వల్ల మీలో కొంత మార్పు వస్తుంది కదా. సో దిస్ ఇస్ కల్లా హయ్యర్ ఇంటెలిజెన్స్. ఇది బుద్ధి. ఈ రకంగా అంటే త్రూ హియరింగ్, త్రూ రీడింగ్ స్పిరిచువల్ లిటరేచర్ ఇంటెలిజెన్స్ ప్యూరిఫై అవుతుంది. మనం శాస్త్రం చదవడం ద్వారా మన బుద్ధి మంచిగా అవుతుంది. మన మనస్సు అంటారా, మనస్సు అనేది ఎప్పుడు చంచలంగా ఉంటుంది. మెడిటేషన్ చేయడం ద్వారా, మంత్ర మెడిటేషన్, హరే కృష్ణ మంత్రం జపం చేయడం ద్వారా మన మనస్సు మన ఆధీనంలోకి వస్తుంది. అండ్ ఇంద్రియాలు అంటారా, ఇంద్రియాలకి వాటి అడుకున్నవి చిన్నపిల్లలాగా అనమాట, అడిగిన ఇవ్వకపోతే ఏడుస్తూ ఉంటాయి. సో వాటికి ఇవ్వాల్సిందే. ఎలా ఇస్తాము అంటే, ఒక రెగ్యులర్ వేగా ఇస్తాము. అవి ఏవైతే నెగిటివిటీకి వెళ్తున్నాయో ఆ నెగిటివ్ వాటిని పాజిటివ్గా రీప్లేస్ చేస్తామన్నమాట. ఎలా రీప్లేస్ చేస్తామనేది వీల్ సీ లేట్. బట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఒక టంగకి మంచి రుచి కావాలి, అదేదో పనికి మళ్ళీ తినడం బదులు మంచి గులాబ్ జామ్ తయారు చేసుకొని స్వామివారికి నైవేద్యంగా ఎప్పుడు తినండి, ఎవరొద్దన్నారు. బయట ఏదో జంక్ నాన్ వెజ్ తినడం బదులు మంచిగా ఇంట్లో పులావ్ చేసుకుని తినండి. సో స్వామివారి నైవేద్యంగా ఇప్పుడు తీసుకోండి. ఆ రకంగా టంగ్ సాటిస్ఫై, అప్పుడు వేరే వాటి వైపు వెళ్ళదు. సిమిలర్గా కళ్ళు, సో వాటికి ఎలాగా పాజిటివ్ ఎంగేజ్మెంట్. చెవులు, బయట ఏదో పనికి మళ్ళీ మ్యూజిక్ వినడం బదులు భగవంతునికి సంబంధించిన మ్యూజిక్ వినండి, కథ కీర్తన వినండి. సో ఆ రకంగా ఇయర్స్ సాటిస్ఫై అయిపోతాయి. సో ఇంద్రియాలకి పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి, తద్వారా ఈ కామాన్ని మనం జయించవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. దేవి గారు అన్మ్యూట్. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వీడియో ఆన్ చేయండి, మీ ఊరు చెప్పండి. ఎందుకంటే నాకు పరిచయం ఏర్పరచుకోవాలి. 2-3 క్లాసులు మీ అందరి పేరు గుర్తుకుంటూ పోవాలి నాకు. ఓకే, వీడియో ఆన్ చేసి మాట్లాడండి. ఎక్కడి నుంచో చెప్పండి, ఎక్కడి నుంచి ఎవరి క్వశ్చన్ అడిగినా ఫస్ట్ మీ పేరు ఊరు చెప్పి మాట్లాడండి. యా, అడగండి. స్టార్ట్ వీడియో డిసేబుల్ లో ఉంది గురూజీ, ఆన్ అవ్వట్లేదు కెమెరా. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏది చేసినా కూడా కృష్ణునికి చేస్తున్నట్టు మనం ఫీల్. ఇప్పుడు చూడండి, వీడియో ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వీడియో ఆన్ అవుతుందో చూడండి ఒకసారి. చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా కృష్ణుని కోసం అన్నట్టు చేయాలి, మన కోసం ఏమీ ఆలోచించుకోకుండా అని సర్వింగ్ టు లార్డ్ అని చెప్పారు కదా. ఇప్పుడు జనరల్ గా ఇంట్లో జరిగే కాన్వర్సేషన్ లో ఒకటి, మమ్మీ ఇంకా పెళ్లి టైం ఉంటుంది కదా, మీరు ఎక్సర్సైజ్ చేయరా, అది చేయరా, ఇది చేయరా అన్నప్పుడు అమ్మ చెప్పేది మనం స్వధర్మం కింద కన్సిడర్ చేయవచ్చా? ఒకవేళ అది స్వధర్మం కింద కన్సిడర్ చేస్తే మనం స్వధర్మానికి సనాతన ధర్మానికి రెండిట్లో మనం ఎట్లా కంపేర్ చేసుకొని ఎట్లా చేయగలం? వావ్, అంటే వీళ్ళు మన క్లాస్ శ్రద్ధగా వింటున్నారని అర్థమైంది నాకు, ఇలాంటి క్వశ్చన్ అడిగారంటే. చూడండి, స్వధర్మం అంటే శారీరక స్థాయిలో. ఇప్పుడు నేను శరీరం అన్నప్పుడు నీ శరీరాన్ని చూసుకోవడము అది స్వధర్మం కూడానా? రెండవది ఆ శరీరానికి సంబంధించిన బంధాలు. ఇప్పుడు మేము కూడా యోగా చేస్తాము, రైట్? సో అది స్వధర్మమా సనాతన ధర్మమా? యాక్చువల్గా దట్ ఈస్, నా శరీరాన్ని నేను చూసుకుంటాను, నేను యోగా చేస్తాను డైలీ 1 hour, రైట్? సో ఎందుకు చేస్తానంటే బయట వాళ్ళు చేస్తారు, సో దట్ ఇంకాస్త స్మార్ట్గా ఉండాలి, ఇంకాస్త ఎంజాయ్ చేయాలని చెప్పి. అది దట్ ఈస్ నథింగ్, దట్ ఈస్ జస్ట్ ఏ వికర్మ. కానీ నేను నా శరీరం సరిగ్గా చూసుకోవాలి, ఎందుకంటే ఈ శరీరము నాకు భగవంతుడు ఇచ్చాడు, ఈ శరీరాన్ని నేను భగవంతుడి సేవలో వినియోగించాలి. నేను జీవితాంతం కృష్ణుడికి సేవ చేయాలంటే నా శరీరము సపోర్ట్ చేయాలి నాకు. ఆ భావంలో చేసినప్పుడు ఏమవుతుంది, నేను నా యోగా కూడా శుద్ధ భక్తితో సమానం. అర్జునుడు కృష్ణుడిని యుద్ధం చేయడం ద్వారా పూజించాడు, నేను ఆ గంట సేపు యోగా చేయడం ద్వారా కృష్ణుడిని పూజిస్తున్నాను. నేను డైరెక్ట్గా కూడా పూజిస్తాను భగవంతుడిని, టెంపుల్ ఆల్టర్లో గర్భగుడిలో పూజిస్తాను నేను భగవంతుడిని. అప్పుడు ఇలా పూజిస్తున్నాను నేను, అది ఆల్టర్లో గర్భగుడిలో. అండ్ రూమ్లో ఉన్నప్పుడు గంట సేపు యోగా చేయడం ద్వారా భగవంతుని పూజిస్తున్నాను. ఎందుకంటే ఆ యోగా అన్నది నా స్వార్థం కోసం కాదు, భగవంతుని సేవ కోసం. అది కూడా సిమిలర్గా ఇప్పుడు మీరు మమ్మీ ఎక్సర్సైజ్ చేయమంటున్నారు, ఆవిడ ఏ పర్పస్ కోసం చేయమంటున్నారో పక్కన పెడితే, మీరు
ఇఫ్ యూ డూ యోగా సో దట్ నేను స్లిమ్గా ఉంటే నాకు మంచి సంబంధం వస్తుంది, లేకపోతే నన్ను అందరూ స్మార్టీ బ్యూటీ అంటారు అనుకుంటే దట్ మీన్స్ ఇట్ జస్ట్ కర్మ, జస్ట్ ఏ మెటీరియల్ థాట్. కానీ నా భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి శరీరాన్ని జాగ్రత్త చూసుకోవడం నా ధర్మము. కానీ చూసుకోవడం అంటే ఏం చూసుకోవడం అంటే సో దట్ ఆ శరీరంతో నేను ఆధ్యాత్మిక జీవితంలో నేను సేవ చేయగలను చెప్పి. అవునా కాదా? నేను చెప్పాను శరీరం అనేది కార్ లాంటిది. కార్ని మనము మెయింటైన్ చేయాలి, కానీ కార్ని అలా పూజించుకుంటూ ఉండకూడదు. కార్ని దాన్ని దేనికోసం ఉపయోగించాలి? డెస్టినేషన్కి వెళ్ళడానికి ఉపయోగించాలి. కానీ డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే దాంట్లో పెట్రోల్ వేయాలి కదా, ఇంజిన్ ఆయిల్ వేయాలి కదా, మెయింటైన్ చేయాలి కదా. సో అది కూడా సిమిలర్లీ స్వధర్మం అంటే అవన్నీ చేయాలన్నమాట. కాబట్టి మీ అండర్స్టాండింగ్ అనేది ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ సో దట్ ఐ క్యాన్ మెయింటైన్ మై బాడీ, సో దట్ ఐ క్యాన్ ఇట్ విల్ హెల్ప్ మీ టు డూ సేవ బెటర్ మై స్పిరిచువల్ లైఫ్ అనుకుంటే, ఇప్పుడు శరీరము సపోర్ట్ చేయకపోతే మీరు క్లాస్ అని వినగలరా? మైండ్ కోఆపరేట్ చేస్తుందా? ఇప్పుడు మీకు జ్వరం ఉంటే సరిగ్గా వినగలరా? సో మీ అండర్స్టాండింగ్ అదైనప్పుడు ఆ యోగా కూడా ఏమవుతుంది, అది కూడా కర్మయోగా అవుతుంది. అంటే మీరు ఆ రిజల్ట్ని మీరు కృష్ణుడు ప్రీత్యాగం చేస్తున్నారు. అలా చేయడం ద్వారా నాకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటే సకామ కర్మ. లేదు నా ధర్మం నేను చేస్తున్నాను, నాకు మంచి ఆరోగ్యం రాకపోని అది నా చేతిలో లేదు, కానీ నా డ్యూటీ నా హెల్త్ని కాపాడుకుని నా చేతిలో ఉంది. నా కర్మ భగవంతుడు ఇస్తే మంచి హెల్త్ వస్తుంది, ఇవ్వకపోతే మంచి హెల్త్ రాదు. ఇప్పుడు అన్నాను నేను యోగా చేయడం ద్వారా సన్నం అవుతున్నా లావ్ అవుతున్నానా, అదంతా భగవంతుడి చేతిలో ఉంది, నేను దాని గురించి వర్రీ అవ్వను. నా పని ఏంటి నా ధర్మం నేను చేయడం, అది నిష్కామ అది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అమ్మ, ఎక్కడి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ వెంకటేశ్వరరావు గారు, అన్మ్యూట్. వెంకటేశ్వరరావు గారు అడగండి. ధన్యవాద్. ఎక్కడి నుంచి? ఓకే. క్లాస్ లో జాయిన్ అయినప్పుడు నేను ముందు ఈ యూట్యూబ్ లో ఈ భగవద్గీత ఎంత మొదలెట్టానండి. మీరు నాకు మెసేజ్ వచ్చిందండి అని చెప్పేసి, మెసేజ్ వచ్చేసరికి ఏముంటుందో అన్ని మామూలుగానే చెప్తారు, ఇదేముంది అన్ని ఇలాగే ఉంటాయని చెప్పి ఒక 2 రోజులు జాయిన్ అవ్వలేదండి. జస్ట్ 19th మామూలుగా రిజిస్ట్రేషన్ చేశానండి. ఓకే, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ రోజు 3 క్లాసులు వింటుంటే చాలా చాలా ఎక్సలెంట్ అండి. అసలు చాలా నాకు ఎంత చిన్న వయసు వ్యక్తులకైనా మీరు చెప్పే అర్థమయ్యేలాగా చాలా విపులంగా వివరంగా బావు మనసు అందుకునేలా ఉంది ప్రభుజీ. మేము విపులంగా చెప్పట్లేదండి, విపులంగా చెప్పాలంటే గంటలో చెప్పలేము, కానీ మేము స్థూలంగా చెప్తున్నాము. విపులంగా లెవెల్ 2లో చెప్తామండి. కాకపోతే అట్లీస్ట్ ఒక లెవెల్లో అర్థమవుతుంది కనీసం మనకి. కొన్ని స్టిల్ దెర్ విల్ బి సమ్ థింగ్స్, అది నెమ్మదిగా అర్థమవుతాయి. చాలా బాగుంది ప్రభుజీ. ధన్యవాదాలు. మీకు నచ్చిన పాయింట్ని గ్రూప్లో షేర్ చేయండి, ప్రతిరోజు ఒక్కొక్క పాయింట్ గ్రూప్లో షేర్ చేయండి, సరేనా? ఓకేనండి, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఎవరో చేతులతో రేణుక, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఆఫ్టర్ దిస్ విల్ స్టాప్. ఎస్ రేణుక గారు. హరే కృష్ణ ప్రభుజీ. యా, నేను రేణుక, విజయవాడ నుంచి. ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్ ప్రభుజీ, VITAP యూనివర్సిటీలో చదువుతున్నా. ఓకే. సో నేను చాంటింగ్ చేద్దాం అనుకుంటున్నా ప్రభుజీ, కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల కుదరట్లేదు. ఓకే. కాబట్టి జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలా వింటూ ఉంటాను ప్రభుజీ, అంటే మనసులో స్మరిస్తూ ఉంటా. అది ఎఫెక్టివ్ గా ఉంటుందా ప్రభుజీ? భగవంతు నామం జపం చేయడానికి నియమ నిబంధనలు అంటూ ఏమీ ఉండవు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్ నీ మనస్సు. హ్యావింగ్ సెడ్ దట్ చాంటింగ్ చూడండి, శ్రవణం కీర్తనం ఈ రెండు కూడా ఎఫెక్టివ్. శ్రవణం అంటే వినడం. ఇప్పుడు మీరు హరికృష్ణ మంత్రం బట్టి చెవులు ఎప్పటికీ వినారనుకోండి, అది కూడా మిమ్మల్ని పవిత్రం చేస్తుంది శ్రవణం. కీర్తనం అంటే బయటకు చెప్పడం, స్పీకింగ్ అనమాట. సో యుగధర్మం ఏంటి అంటే ప్రతి యుగానికి ఒక యుగధర్మం ఉంటుంది. కలియుగంలో యుగధర్మము కీర్తనం, హరికీర్తనం. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ప్యూరిఫికేషన్, ఈవెన్ చెవులు ఎప్పటికీ వినడం కూడా వెరీ గుడ్. బట్ దెన్ ద టాప్ మోస్ట్ థింగ్ ఈజ్ దట్ స్పీకింగ్ అవుట్. సో ఇంట్లో అవ్వకపోవచ్చు అంటున్నారు, బట్ ఏదో టైంలో మీరు ఎర్లీ మార్నింగ్ లెగిసి ఐదర్ ఆన్ జపమాల ఆన్ ఫింగర్స్ కూడా మీరు
యూ కెన్ డూ 108 ఆర్ మీరు బస్సులో వెళ్తారేమో. వెన్ ఐ ఇనీషియల్ డేస్ ఐ యూస్ టు గెట్ అప్ లిటిల్ ఎర్లీ. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ మొదట్లో కొంచెం భయపడతారేమో నాకు అనిపించింది. వాళ్ళు భయపడతారని తెలియదు. నేను పావుగంట ఎర్లీగా లెగిసేసి వాళ్ళు లెగిసే లోపల నేను 10 నిమిషాలు జపం చేసుకునేవాడిని. ఆర్ ఇన్ ఈవినింగ్ వాక్ అంటే వెళ్తూ ఒక క్లిక్కర్ పెట్టుకొని జపం చేసేవాడిని. సమ్హౌ ఆర్ అదర్ ఐ యూస్ టు వెన్ ఐ వాజ్ అట్ హోమ్. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. సో సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఐ యూస్ టు డూ లైక్ దట్. సో మీరు కృష్ణుడిని అడిగితే కృష్ణుడే మీకు ఇంటెలిజెన్స్ ఇస్తాడు. కృష్ణ విల్ గివ్ యూ ఇంటెలిజెన్స్. బట్ ఇన్ అదర్ కేస్ ఆల్సో చెవులో పెట్టుకుని వినడం అనేది కూడా వెరీ గుడ్. అది ఎప్పుడైనా మీరు చేయొచ్చు. అది కాకుండా కూడా రోజుకి అట్లీస్ట్ 108 మంత్రాస్ అని చేయండి. కృష్ణ విల్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్, నో డౌట్ అబౌట్ దాట్. ఓకే. అండ్ మీరు అలాగా వెన్ యువర్ పేరెంట్స్ సి మీలో పాజిటివ్ చేంజ్ చూసినప్పుడు వాళ్ళే నేను అప్రిషియేట్ చేస్తారు. ఇనీషియల్గా దే మే బీ సమ్ టైమ్స్ లిటిల్ అప్రహెన్సివ్. ఎందుకంటే నేను చెప్పినట్టుగా చాలామంది స్పిరిచువాలిటీ అనేసరికి వాడి భౌతిక జీవితంలో ఎక్కడ ఇర్రెస్పాన్సిబుల్ అవుతాడో అనుకుంటారు. నీకు మంచి విషయం చెప్పనా, నువ్వు స్టూడెంట్ కదా, నువ్వు ఈ సెమిస్టర్ లాస్ట్ సెమిస్టర్ కన్నా మంచి గ్రేడ్స్ తీసుకోరా నేను చెప్తున్నాను. అప్పుడు మీ పేరెంట్స్ దే విల్ బి సర్ప్రైజ్డ్. ఏం చేసావు అంటే చెప్పు, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అని చెప్పు, ఇంకా ఎక్కువ మార్క్స్ చేయమని చెప్తారు. నేను ఫస్ట్ సెమిస్టర్ ఐఐటికి వెళ్ళినప్పుడు ఐఎమ్ జస్ట్ 7.5 అంటే కొంచెం రిలాక్స్ అయిపోయాను. సెకండ్ సెమిస్టర్ నాకు చెప్పారు, అరే నువ్వు ఇంత మంచి స్టూడెంట్ ఇవి, నీకు తక్కువ ఎందుకు వచ్చింది, బాగా చదువు అన్నారు నా సీనియర్స్. నేను సెకండ్ సెమిస్టర్ 9.6 క్యాంపస్ టాపర్ నేను ఐఐటీలోనే. ఐఎమ్ నాట్ జస్ట్ ఇన్ ఐఐటీ అండ్ ఐఎమ్ ఏ క్యాంపస్ టాపర్ ఇన్ ఐఐటీ. సో అప్పుడు ఏమైంది, ఇంట్లో వాళ్ళు దే వర్ సో హ్యాపీ. అరే వాట్ ఇస్ ద సీక్రెట్, ఏం చెప్పాను, దిస్ ఇస్ ద సీక్రెట్. వెంటనే కమాన్ చేసుకో, నేను అప్పుడు ఆపడని చెప్పి. సో నువ్వు లెక్చర్ ఇచ్చావనుకోండి, వాళ్ళు నాకే చెప్పేది రోడ్ అయిపోయి అంటారు. సో మీరు రిజల్ట్ చూపించండి. ఈ షో బై యువర్ బిహేవియర్, బై యువర్ యాటిట్యూడ్ అండ్ బై యువర్ రిజల్ట్స్ దే విల్ అండర్స్టాండ్. థియరీ కాదండి, ఫలితాలు బట్టి జనాలు నమ్ముతారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మనం ఈరోజు ఎక్కడితో ముగిద్దాము. అంతా బాగుంది, కానీ ఒక విషయంలో ఐఎమ్ నాట్ సో హ్యాపీ. ఏంటంటే చాంటింగ్ టైంలో 110 మందే ఉన్నారు. 110 మందే ఉన్నారు. సో యాజ్ అ సెడ్, కృష్ణుడు అన్ని గమనిస్తాడు. ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే కమ్ ఫర్ చాంటింగ్ ఆల్సో. సో కాబట్టి రేపు మీరు 7:40 రావాలి. తర్వాత మీకు వీడియో కూడా చూపిస్తాను, భగవంతునికి నైవేద్యం ఎలా పెట్టాలి అనే వీడియో కూడా చూపిస్తాను. సో టుమారో విల్ హ్యావ్ ప్రాక్టికల్స్. మనం ఈరోజు థియరీ చెప్పుకున్నాం కదా, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ కమ్. అండ్ వాట్సాప్లో మీకు షేర్ చేస్తాను ఆ యొక్క కిట్. సో భగవద్గీత ప్లస్ ఆత్మ సాక్షాత్కార గ్రంథం ప్లస్ జపమాల కిట్ ఉంటుంది, దాన్ని ఆర్డర్ చేసుకోండి అండ్ క్విజెస్ ఫుల్ఫిల్ చేయండి. సో టుమారో 7:45 షార్ప్ విల్ మీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. హరే కృష్ణ మంత్ర की जय, भगवद गीता की जय, श्रील प्रभुपाद की जय.